నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. రెండు చేతులు పైకి స్తోత్రం చేద్దాం. రైట్ పిల్లరా, ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరికీ గొప్ప దేవుడు, మహోన్నతుడు, మంచి దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు మరలా సజీవం లెక్కల్లో మనల్ని ఉంచి మరలా దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం. ఈరోజు మనం ఒక దాన్ని పూర్తిగా విడిచిపెడితే దేవుని యొక్క ఆ ఉన్నతమైన దర్శనం దేవుడు మనకి కలగజేస్తాడు. ఉపవాసం అంటే విడిచిపెట్టడం. విడిచిపెట్టడమే కాదు, దానిలో చచ్చిపోవడం. విడిచిపెట్టింది మరలా తిరిగి వస్తుంది, చచ్చిపోయింది తిరిగి రాదు. దేవుడికి కావలసింది విడిచిపెట్టేవారు కాదు, కానీ అందులో దాన్ని చంపేసుకున్నవారు కావాలి. ఒక కోరిక కానీ, ఒక చెడు ఆలోచన కానీ, ఒక చెడు తలంపు కానీ విడిచిపెట్టడం చాలా ఈజీ, కానీ చంపేసుకోవడం చాలా కష్టం. కోరికను విడిచిపెట్టడం కొన్ని సందర్భాల్లో మనకు చేత కానప్పుడు విడిచిపెట్టుకుంటాం, దానివల్ల మనకు వద్దులా అని. కానీ అందులో చచ్చిపోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరి జీవితంలోనైనా ఒక అద్భుతం చూడాలంటే, దేవుడు వారి పట్ల కనికరం చూపాలంటే, అనేక మందికి గొప్పగా ఉండాలంటే, ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, నీకున్న ప్రతి కోరికలో నువ్వు చచ్చిపోవాలి. ప్రతి ఆశలు చచ్చిపోవాలి. ఒకే ఒక ఆశ మనలో మిగలాలి. ఆ ఆశ ఏంటంటే దైవ దర్శనం. ఆ ఆశ ఏంటి? దైవ దర్శనం. మనకి ఎక్కువ చాలా ఆశలతో వస్తుంటాం. వద్దంటలేదు దేవుడు, ఆశలు ఉండాలి. కానీ లోకములో ఉన్న ఆశలన్నీ యేసయ్య ముందు చచ్చిపోవాలి. నీలో ఒకే ఒక ఆశ బ్రతకాలి. ఆ ఆశ ఏంటంటే యేసయ్య దర్శనం. దైవ దర్శనం నేను పొందుకోవాలి. దైవ దర్శనంతో నేను జీవించాలి. నాకు దూరదర్శనం కాదు ముఖ్యం, దైవ దర్శనం. కానీ మన లోకంలో చాలా మంది దైవ దర్శనాన్ని వదిలి దూరదర్శనాన్ని పట్టుకొని కూర్చుంటున్నారు. దూరదర్శనంకి ఎవరైతే ఎక్కువ అలవాటు పడతారో దైవ దర్శనానికి దూరముగా ఉంటారు. దూరదర్శనం అంటే ఈరోజు చాలా ఉన్నాయి. ఒకటి టీవీ, 2 సెల్ ఫోన్, 3 మనుషులు ఆడే ప్రతి మాటలు, అంటే లోకంలో బయట బ్రతకడం. ఈ 3 దూరదర్శనాలు. దైవ దర్శనం ఏంటంటే ఒకే ఒకటి, అది దేవుని మందిరం, ఉపవాసం. మనలో ఒక ఆశ ఉండాలి, దైవ దర్శనం పొందాలని. దైవ దర్శనం పొందేవాడు 3 విషయాల్లో వాడు చూడగలడు. ఒకటి, వ్యక్తిగతంగా దేవుని దర్శనాన్ని చూడగలడు. నువ్వు అన్నిట్లో చచ్చిపోతే దేవుని ఖచ్చితంగా వ్యక్తిగతంగా చూడగలవు. ఏదైనా ఉంటే నువ్వు యేసయ్యని చూడలేవు వ్యక్తిగతంగా. అందరు చెప్పిన మాటలు వినడమే కానీ నువ్వు ఎప్పుడు యేసయ్యని చూడలేవు. మనసులో ఏదైనా కోరుకుందో అనుకో, ఆ కోరిక బట్టి దేవుడు నీకు వ్యక్తిగతంగా ఎప్పుడు కనబడ్డు, అడ్జస్ట్ అయిపోతుంటావు. ఏదో ఒక వాక్యాన్ని మనసులో పెట్టుకొని, చూసిన నమ్మిన వారి కంటే చూడని నమ్మిన వారు ధన్యులని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం చాలా ధన్యులు దేవుని సన్నిధికి వెళ్తున్నామని చాలా మంది ఏమవుతుంటారంటే, దీన్ని బట్టి యేసయ్యను మనం చూడలేము, యేసయ్య ఎవరికి కనబడ్డు. ఎందుకంటే ఆయన
ఎవరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నవాడు. సో కాబట్టి ఆయన మనం ఏం చేయలేం, చూడలేము. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పరిపూర్ణమైన దర్శనము ఆ వ్యక్తిని ప్రత్యేకంగా వ్యక్తిగా దర్శించగలదట. యేసయ్య వ్యక్తిగా కనబడతాడట. పరిపూర్ణమైన దర్శనం కలిగిన వారు, పరిపూర్ణమైన దర్శనం ఎవరైతే కలిగి ఉంటారో యేసయ్యని వ్యక్తిలా చూడగలరంట. నీలాగే నడుస్తాడు, నీతో నీ పక్కనే ఉంటాడు, నీతోనే కలిసి భోజనం చేస్తుంటాడు. ఇవన్నీ ఆయన వ్యక్తికే మాత్రమే ఈ గుణాలు ఉంటాయి. మిగతా వాళ్ళకి ఈ గుణాలు ఉండవు. వ్యక్తిగతంగా అనుభవం ఉంటుంది, వ్యక్తిగతంగా నువ్వు చెప్పగలవు, వ్యక్తిగతంగా యేసయ్య నేను చూశానని చెప్పగలవు. అలా చెప్పగలిగిన వారు ఎవరంటే ప్రత్యేకమైన దర్శనం కావాల్సిన వారు మాత్రమే. ప్రత్యేకమైన దర్శనం కావాలంటే కొన్ని విషయాల్లో మనము చచ్చిపోవాలి. విడిచిపెట్టాలి వేరు, చచ్చిపోవాలి వేరు. విడిచిపెట్టినవి ఎప్పుడైనా వస్తాయి, ఇందులో తేడా లేదు. చచ్చిపోయినవి ఎప్పటికీ రావు. ఎందులో చచ్చిపోవాలయ్యా అని అంటే ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, సమస్తము నెరిగేవాడా, స్తుతులకు పాత్రుడా, ఈ దినము నాతో అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయం చేయమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. రైట్ వేరా. ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథం బైబిల్లో 66 పుస్తకాలు, 66 పుస్తకాలు కలిసిన సముదాయమే బైబిల్ గ్రంథం. 66 గ్రంథాల్లో యెషయా గ్రంథం ఒకటి. ఈ యెషయా గ్రంథాన్ని ప్రవక్తల గ్రంథము అంటారు. యెషయా గ్రంథాన్ని ప్రవక్తల గ్రంథము. అందులో ప్రవక్తల గ్రంథములో యెషయా గ్రంథాన్ని పెద్ద ప్రవక్తల గ్రంథము అంటారు. పెద్ద ప్రవక్తలు అనేవారు 5 గ్రంథాలది. అందులో యెషయా పెద్ద ప్రవక్త, మిగతావన్నీ చిన్న ప్రవక్తలు. 12 మంది చిన్న ప్రవక్తలు, 5 పెద్ద ప్రవక్తలు. ప్రవక్తల గ్రంథం. ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దేవుని చూసేవాడు, దేవుని మాటను చెప్పేవాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని ప్రకటించగలిగిన వాడు. భూత వర్తమాన భవిష్యత్తు కాలాన్ని ప్రకటించగలిగిన వాడే ప్రవక్త. అయితే చాలా మంది అనుకుంటారు మనల్ని కూడా ప్రవక్తలు వేసేస్తుంటారు. కానీ ప్రవక్త అనే వాడికి భూతకాలం తెలియాలి, వర్తమానం కాలం తెలియాలి, భవిష్యత్ కాలం తెలియాలి. తెలియపరిచిన వాడే ప్రవక్త. ఆ 3 గుణాలు కలిగిన వాడే యేసుక్రీస్తు వాడు. అందుచేతనే బైబిల్లో యేసు ప్రభువుకి ఒక మాట రాయబడి ఉంది. మోషేతో తండ్రైన దేవుడు చెప్పాడు, ఇదిగో ప్రజల్లో నీ వంటి ప్రవక్తని నేను ఒక ఆయన్ని పుట్టిస్తాను. అంచేతనే ఈ కాలం ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మన మధ్య ప్రవశిస్తున్నటువంటి ప్రవక్త ఎవరంటే పరిశుద్ధాత్ముడు. దేవుళ్ళకు మాత్రమే ఈ ప్రవచన విషయాలు తెలుస్తాయి. బైబిల్ ప్రవచన గ్రంథం. బైబిల్ ప్రవచన గ్రంథం ఎందుకన్నారంటే ప్రభువు చేత లిఖించబడినది. ప్రభు ప్రేరేపణ ద్వారా తన ప్రవక్తల ద్వారా దేవుడు రాయించిన గ్రంథం కాబట్టి ఈ గ్రంథానికి ఒక పేరుంది, ప్రవచన గ్రంథం.
యేసుక్రీస్తు వారికి ఒక పేరుంది, ప్రవచన పురుషుడు. యేసు ప్రభుకి ఏం పేరుంది? ప్రవచన పురుషుడు. యేసుక్రీస్తు గ్రంథానికి ఒక పేరుంది, ఏంటది? ప్రవచన గ్రంథం. ఆయనకు అన్నిటికంటే గొప్ప పేరుంది, ఆయన ఒక ప్రవక్త. ముస్లిం దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు ఆయన ఒక ప్రవక్త, ప్రాఫిట్. అందరిలాంటి ప్రవక్త కాదు ఆయన. నాలాగు బోర్డు తగిలించిన ప్రవక్తలు కాదు ఆయన. భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని తెలియపరిచేవాడు. లోకం ముందు ఏమయ్యావో, ఇప్పుడేమవుతున్నావో, రేపేమవబోతున్నావో చెప్పే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. కొందరు కొన్ని గుణాలు కలిగి ప్రవక్తలను అనుకుంటారు చాలా మంది. మనము కూడా అలా అంటాం, వాళ్ళు ప్రవక్తలండి అంటాం. ఎస్, ప్రవచన వాక్యం చెప్పే ప్రతి ఒక్కడు ప్రవక్తే. కానీ అసలైన ప్రవక్త ఎవరంటే, ఆది చెప్పాలా, మిడిలి చెప్పాలా, అంతము చెప్పాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, యెషయా భక్తుడు. బైబిల్ ఎన్ని పుస్తకాలు? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. అందులో యెషయా ప్రవక్త గ్రంథం. యెషయా ఏ ప్రవక్త? పెద్ద ప్రవక్త. ఏ ప్రవక్త? పెద్ద ప్రవక్త. సో యెషయా పుస్తకానికి కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. అందుచేత యెషయా పుస్తకానికి అన్నారు మినీ బైబిల్ అన్నారు. అంటే బైబిల్ 66 పుస్తకాలు ఎలాగుంటాయో, యెషయా గ్రంథం ఎన్ని ఉంటాయి? 66 అధ్యాయాలు. చెప్పండి ఇప్పుడు, బైబిల్ ఎన్ని పుస్తకాలు? ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. బైబిల్లో యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు? ఓకే, మీకు ఎక్కడికి ఇది ఎక్కడైనా మీరు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని 40 మంది రాశారు. ఎంతమంది? 40 మంది. 40 మంది రాసిన వాళ్ళు రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఏంటి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ 40 మంది 1500 సంవత్సరాలు రాశారు బైబిల్. బైబిల్ ఎన్ని వందల సంవత్సరాలు? 1500 సంవత్సరాలు రాయడానికి పట్టిన కాలం. ప్రతి క్రైస్తవుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా మైండ్ లో ఉండాలి. చెప్పండి, బైబిల్ ఎన్ని గ్రంథాలు? 66 పుస్తకాలు. ఓకే, రైట్. ఎంతమంది రాశారు? మీరు రాసుకుంటున్నారా? మాకు అన్ని రాస్తానండి. అప్పుడు నేను గ్రంథం రాసింది ఎవరు అనుకుంటున్నారు? పాస్ గారు అలా మీ చేతిలో మీ ముందు కూర్చోను, కానీ నేను అప్పుడు రాసి వచ్చాను అన్నట్టు మీరు అందరు కూర్చుంటున్నారా? ఇప్పుడు చెప్పండి అమ్మా, బైబిల్ గ్రంథం ఎన్ని పుస్తకాలు? ఎంతమంది రాశారు? గట్టిగా పక్కోళ్ళు గిల్లుకొని చెప్పండి. మీకు మటు మీరు గిల్లుకొని చెప్పండి. 40 మంది అని మీకు జ్ఞాపకం ఉందో లేదో. 40 మంది రాశారు. రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మీకు ఒక మాట అడుగునా, పక్కోళ్ళకి గిల్లమంటే రెడీ అయిపోయారు కానీ మీకు మీరు గిల్లుకోమంటారు. చూసారా, అందరికి ఉన్న ఆలోచన అది. పక్కోళ్ళు మాత్రం తిట్టమంటే అంత బాగా తిడతాము, కానీ మనకు మనం తిట్టుకోవాలట. రైట్, ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రంథం ఎన్ని పుస్తకాలు? ఎంతమంది రాశారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 15 సంవత్సరాలు. 1500 సంవత్సరాలు. ఎన్ని? 1500 సంవత్సరాలు. అందులో యెషయా 66 అధ్యాయాలు. దీన్ని ఏమన్నారంటే మినీ బైబిల్. ఏంటి? చిన్న బైబిల్. బైబిల్ గ్రంథములు ఎలాగైతే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం ఉందో, యెషయా గ్రంథం కూడా యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి ఆయన మధ్యలో కాయవలసిన దెబ్బల నుంచి చివరికి ఆయన రాకడ వరకు కూడా ఇక్కడ ఉంది యెషయా గ్రంథం. యెషయా గ్రంథం బైబిల్ అంతట్లో ఏ విషయం అయితే చెప్పాడో యెషయా గ్రంథంలో కూడా అదే విషయాన్ని చెప్పారు. బైబిల్ అంతట్లో ఏంటి? యేసయ్య జననం, ఈ లోకం పాపముతో నిండి ఉన్నది, పాపం కొరకు ఒక రక్షకుడు ఈ లోకానికి వస్తాడు అని చెప్పింది మొదట. రెండవదిగా మధ్యలో ఏం చెప్పింది తెలుసా? ఆయన చాలా అవమానాలు పొందుతాడు. మూడవది ఏంటో తెలుసా? ఆయన పుట్టాడు. మూడవది ఏంటంటే ఆయన తిరిగి రాబోతున్నాడు. బైబిల్ అంతట్లో విషయం యేసయ్య లోక పాపం కొరకు
జన్మించాడు, మనందరి పాపాలు ఈ లోకంలో భరించాడు, తిరిగి ఆయన మరలా ఇప్పుడేమవబోతున్నాడు, రాబోతున్నాడు. ఇది బైబిల్ చెప్తుంది. యెషయా కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్పాడు? ఇది జరక్క మునిపే యెషయా దాన్ని చెప్పేశాడు. యేసయ్య వస్తాడని యెషయా గ్రంథం 7:14 చెప్పేశాడు. 7:14 యెషయా గ్రంథం 7:14 ఒక మాట చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచక్రియ మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని ఇదే ప్రవచనము మత్తయి సువార్తలో నెరవేర్చబడింది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, 22. తాను ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనునని ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదులని ప్రభు తన ప్రవక్త ద్వారా చూసారా ఎంత మంచి ప్రవక్త! యేసయ్య రాకడకు ముందే చెప్పేశాడు భవిష్యత్తు విషయం. అంచేతనే వాళ్ళని ప్రవక్తలు అన్నారు. ప్రవక్త అంటే రాకముందు చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? యేసు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ 700 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఒక రక్షకుడు వస్తాడు. తన ప్రజలందరికీ ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. వాళ్ళందరికీ ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు అంటే తోడుగా ఉండే దేవుడు. ఇమ్మానుయేలు అంటే మనకు తోడుగా ఉండే. యేసు అంటే రక్షకుడు, ఇమ్మానుయేలు అంటే తోడుగా ఉన్నవాడు, తోడుగా ఉండే దేవుడు. చూసారా? అదే ప్రవక్త మధ్యలో యేసు ప్రభు ఏమవుతాడో కూడా చెప్పాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి, అక్కడ కూడా యేసయ్య గురించి చెప్పేశాడు. చదవండి. మొదటి నుండి చదవమ్మా. ఎవడు నమ్మెను? వాడుగాను అయ్యను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతను ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. బైబిల్ అంతా ఆ 53వ అధ్యాయం అంతా చదివితే పూర్వమే రాసేస్తాడు యెషయా. యేసు ప్రభు వస్తాడు, ఆయన భారాన్ని భరిస్తాడు, హింసలు పొందుతాడు, అవమానాలు పొందుతాడు, నిందలు భరిస్తాడు, రక్తాన్ని కారుస్తాడు, శిలువ మీద వేలాడదీయబడతాడు. చాలా మంది ఆయన్ని తృణీకరిస్తారు. ఎన్నికైన గొప్ప దేవుడు ప్రజల చేత ఎన్నిక లేని వాడుగా తృణీకరింపబడతాడు. సరే చూడండి, అక్కడ రాశాడు ఎలా మారిపోయాడట. మనుషులు చూడనొల్లని వాడుగాను, అయ్యో ఆ రక్తాన్ని నేను చూడలేనని మనుషులు కళ్ళు మూసుకున్నారంట. అంతగా నా కొరకు నలగొట్టబడ్డాడు ఆయన, అంతగా నా కొరకు హింసించబడ్డాడు ఆయన, అంతగా నా కొరకు గాయాలు పొందాడు ఆయన. యెషయా ముందే రాసేశాడు. ఈరోజు మనం చెప్పుకుంటాం జరిగిపోయిన తర్వాత, కానీ జరగక ముందే చెప్పాడు. ప్రవక్త అంటే అలా ఉండాలి. వచ్చిన తర్వాత నీకు వస్తుందని నాకు తెలుసమ్మని చెప్పడం కాదు, రాకముందే చెప్పాలి. నువ్వు చెప్పింది అక్కడ జరగాలి. రాకముందే చెప్పాలి, నువ్వు చెప్పింది అక్కడ జరగాలి. అది ప్రవక్త. చూసారా? అదే ప్రవక్త చూడండి, యెషయా గ్రంథము చివరిలో ఆ మాట చెప్తాడు.
యెషయా గ్రంథం చివరిలో 66వ అధ్యాయంలో ఏంటి 60వ అధ్యాయంలో కూడా ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నిశ్చయముగా నా ప్రజల యొక్క బాధలన్నీ నేను తీస్తున్నాను అని ఆయన చెప్తూ చివరికి చూద్దాం అక్కడ ఒకసారి. 66వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నది. అప్పుడు సమస్త జనములను ఆయా భాష మాట్లాడు వారిని సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను చూసేవారు. వారందరూ చివరిగా ఏం చేస్తారు? ఆయన రాకడలో ఆయన మహిమను చూస్తారు. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే యేసుని వెంబడిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు గురించి ఆలోచనతో చూస్తారో, ఒకరోజు ఆయన రాకడలో మనందరము దేవుని మహిమను చూస్తాం. వారు వచ్చి నా మహిమను చూస్తారు ఖచ్చితంగా. ఇది యెషయా రాశాడు. చూసారా? బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయో యెషయా గ్రంథంలో అన్ని విషయాలు రాస్తాడు. బైబిల్ అంతట్లో 66 పుస్తకాలు, 66 ప్రవక్తలు, 66 మంది ఎలాగైతే రాశారు, అవన్నిటినీ కూడా 40 మంది రాసినవి కూడా ఒక యెషయా రాశాడు యేసుక్రీస్తు గురించి. చూసారా? నిజం. కాబట్టి ఆ యెషయా ప్రవక్త అనుకున్నాడంట, ప్రభువుతో నేను ఎలా ఉండగలను? ప్రభువుతో నేను ప్రవక్తనే, కానీ ప్రభువుని వ్యక్తిగతంగా నేను చూడాలి. వ్యక్తిగతంగా చూడాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి చూడాలంటే ముందు మనకి దేవుడికి మధ్యలో కొన్ని అడ్డున్నాయండి. చూద్దామా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా భక్తుడే రాశాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. దర్శింప నేరకు ఎండినట్లు. అబ్బా, దేవుడు నీకు కనబడకుండా ఉండకపోవడానికి ఆయన ఏమాత్రం తక్కువ వాడు కాదు. దిననేరకు ఎండినట్లు ఆయన చెవులు, నీ ప్రార్థన ఆలకించకపోవడానికి ఆయన చెవులు నీలాగా నాలాగా మనకు అంటారు కదా, దెమ్మలు వేస్తాయని. కొంతమందికి చెవులు దెమ్మలు వేసేస్తుంటే వినబడవు. కొంతమంది చెవులు ఏం చేయవమ్మా? వినబడతాయా? మీకు ఎప్పుడైనా వినబడుతున్నాయా? వినబడితేసరికి ఎప్పుడో బాగుపడిపోదు. దేవుడి మాట వింటే ఎప్పుడు బాగుపడిపోదు. మనం విన్నట్టున్నా ఈ చెవులు కానీ వినలేదు. వినాలా? చూసారా? వినకుండా ఉండే దేవుడు నీకు సహాయం చేయకుండా ఉండే దేవుడు కాదు. నీ ప్రార్థన వినకుండా ఉండే దేవుడు. అంటే నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సహాయం చేసి చాపుతున్నాడు ఆయన హస్తము. నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ జీవితాన్ని బలపరచాలని, నీకు ఉన్నతంగా ఉంచాలని ఆయన హస్తము చాపుతున్నాడు. అది నీ దగ్గరికి ఏం కనబడుతుంది? నీకు అందరికి ఇచ్చారు కానీ నాకు ఇవ్వట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కారణం ఏంటి ఈరోజు చెప్తున్నాడు. రెండవది, అందరి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన పేరే ప్రార్థనలు ఆలకించువాడు. ఏం పేరు ఆయన పేరు? గట్టిగా చెప్పండి. 65వ అధ్యాయంలో మాట రాసిపెట్టి చూడండి. కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 2-3 వచనాలు. దేవా, సియోనులో మౌనముగా ఉండుట, నీకు స్తుతి చెల్లించుతే నీకు మొక్కుబడి చేసి ఉన్నది. గట్టిగా చదవం అక్కడ. అదొకసారి అందరు చదవండి. ప్రార్థన, నా దేవుడు ఎలాంటి వాడు? నా ప్రార్థన ఆలకించువాడు. చాలా మంది అనుకుంటున్నాడు, నేను ఎంత ప్రార్థన చేసినా, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నా నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని. నేనైతే అలాంటి వాళ్ళతో ఏమంటాను తెలుసా? నీ ప్రార్థన ఆలకించకపోవడం కాదమ్మా, నువ్వే సరిగ్గా ప్రార్థన చేయట్లేదు. ఆయన ఎప్పుడు ఆలకించకుండా ఉండే దేవుడు కాదు. ఆయన ఎక్కడున్నా నీ ప్రార్థన ఆలకిస్తాడు. అయితే ఆయన ఎక్కడున్నాడు? మన పక్కనే ఉన్నాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు, మన పక్కన ఉండే దేవుడు. మరి మన ప్రార్థన ఎలాగ ఆలకించకుండా ఉంటాడు?
అయితే లోకంలో మనుషులు పక్కనే ఉండి మన మాటలు ఆలకించరు. పక్కన పడుకున్న భర్తకే మన కన్నీరు వినబడదు, పక్కన పడుకున్న భార్యకే మన బాధ తెలియదు, పక్కన పడుకున్న మన పిల్లలకే మన కష్టం ఏంటి వాళ్ళకి తెలియదు. ఇష్టానుసారం మనతో ఆడుకుంటూ ఉంటారు. మన కష్టాలు మనం ఎంత బాధపడతాం వాళ్ళు తెలుసుకోరు. ఏంటి వాళ్ళ పని వాళ్ళదే, పిల్లలు ఎదిగిపోతారు. కానీ మా నాన్న ఎంత కష్టపడుతున్నాడు, మా అమ్మ ఎంత కష్టపడుతుంది, వాళ్ళకు కొంచెం సహాయం చేయాలన్న వాళ్ళకి ఆలోచన రాదు. ప్రియులారా, పక్కనే ఉంటారు. అయ్యో మా అమ్మలేసి ఉదయానికి ఇంత కష్టపడి ఇంత తెల్లవారు మాతో ఉంటుంది, రాత్రి మాతో ఉంటుంది, మాకంటే వెనక్గా పడుకుంటుంది, తెల్లవారు లేసి నా క్యారేజ్ ఉంటుంది, లేసో క్యారేజ్ అని నా క్యారేజ్ నేను తోముకుంటుందని మనసు కూడా పిల్లలకు ఉండదండి. తెలుసా, పక్కనే ఉంటారు. కానీ మన బాధలకి అర్థమవుతుంది. కూర్చో. మన బాధలకి వీడికి మాత్రం తీయండి మాటలకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 రోజులు ఇలాంటి బాధలు మీకు లేవు కదా. రావడం, ఏదో చెప్తూ వినడం, వెళ్ళిపోవడం. దేవానికి స్తోత్రం. మాకు గసిరిన వాళ్ళు లేరు, తిట్టిన వాళ్ళు లేరు, కొట్టిన వాళ్ళు లేరు. ఎంత మంచివాళ్ళు అయిపోయామో కదా. మళ్ళీ వచ్చాడండి నా ఇలాగే మీటింగ్లు అయిపోతే అంత బాగుంది 52 రోజులు పాస్టర్ గారికి కదా కదా. మంచిదా అని మనసులో అనుకుంటున్నారు, కానీ బయట కంటలేదు. బయట కంటే మళ్ళీ బాధ. తిరిగితే తప్పు, నిలబడితే తప్పు. ఏ మీటింగ్ అయినా అన్ని వేల మంది వచ్చారా, అన్ని వేల మందిలో కూడా నేను స్టేజ్ మీద మాట్లాడితే అక్కడ కామ్గా ఉండాలి అంతే. ఆ శివర్లు ఉన్నోడు కూడా లెగడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ దేవుని సంచారం అక్కడ వస్తున్నప్పుడు ఆడు ఇటు కదులుతాడు. శాపం అన్నమాట. అంచేతనే ఆ కొండ దగ్గర ఎవరు ముట్టకూడదని దేవుడు చెప్పాడు మోషేకి అన్నాడు, నేను దిగొస్తున్నాను. నేను దిగొస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరు దాన్ని తాకకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పాడు. అది దేవుని సన్నిధి. రైట్ రైట్ ప్రియుల, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రార్థన ఆలకించేవాడు ఆయన. మీ ప్రార్థన ఎప్పుడు ఆలకించకుండా ఉండే దేవుడు కాదు. అయితే చదవండి అక్కడ. సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చదువుదామా. రక్షింప నేరకుండట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండట ఆయన హస్తము, ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు నీకును నీ దేవునికి ఏమున్నాయంట. దేవుణ్ణి చూడకపోవడానికి అడ్డం ఏంటంటే మన దోషములు. దేవుడు ఉన్నాడు, నిలబడున్నాడు, ఆయన వ్యక్తిగానే ఉన్నాడు. సమాజంలో 82వ అధ్యాయం మొదటి వచనం అంటాడు, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. చూడండి అక్కడ, దేవుని సమాజంలో ఎవరు నిల్చున్నారమ్మా? ఎవరు నిల్చున్నారు? దేవుని సమాజంలో దేవుడు నిలబడ్డాడు. కానీ ఆ నిలబడిన దేవుడు మనం దేవుని సొంతకు వస్తున్నాం కానీ చూడలేకపోతున్నాం. కారణం ఏంటి? దేవుడికి మనకి మధ్యలో ఒక అడ్డుగోడ ఉంది, ఒక తెర, ఒక పాపపు తెర ఉంది. అంచేతనే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంది. 3 మందిరములు. ఆవరణం అంటే అవతల ఎప్పుడు వాళ్ళ పని అవతలేనమాట, లోపల ఉండరు అనమాట. వాళ్ళు అవతలే, అక్కడి నుండి అటే. నిజం. ఆవరణంలో ఎప్పుడు మందిరంలో అడుగు పెట్టలేరట. ఆవరణం తర్వాత ఒక స్థలం ఉందండి. ఏంటది? పరిశుద్ధ స్థలం. ఇందులో యాజకులు మాత్రం ఉంటారట పరిశుద్ధ స్థలం. ఇంకా అతి పరిశుద్ధ స్థలం ఉంది, అందులో ఎవరు ఉండడానికి వీల్లేదు. ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుందట. ఈ తెర ఏంటంటే దేవుణ్ణి చూడాలంటే ఈ తెర తెగాలి, తెర చించుకొని లోపలికి వెళ్ళాలి. ఈ తెర ఏంటంటే మనుషుల యొక్క పాపాలు,
మనము చేసిన దోషక్రియలు, మనము చేసిన పాపములు. దేవుడు అక్కడ నిలబడ్డాడు, కానీ ఆయన ముఖం కనబడట్లేదు. మనకెందుకు కనబడట్లేదంటే ఈ తెర అడ్డుంది. ఈ తెర తొలగాలంటే రక్తం చిందించబడాల, దానికి పరిహారం చేయాల. ఆ పరిహారం ఏంటంటే చచ్చిపోవాలి ఒక వ్యక్తి. యేసుని చూడాలంటే నీలో ఉన్న ఆ పాపపు వ్యక్తి ఏమవ్వాలా? చచ్చిపోవాలి. పాపపు వ్యక్తి నీలో నివసిస్తుండగా నిజమైన దేవుణ్ణి చూడలేవు. కాకపోతే గొప్పలు చెప్తావు, ప్రకటిస్తావు, నాకు దేవుడు ఉన్నాడు, నా యేసు ఉన్నాడని మనమేదో నోటితో చెప్పుకుంటున్నాం. నిజం దేవుడు లేడని కాదు, అక్కడ ఏదో బొమ్మ ఉంది, లేదో ఏదో ఒక రేకుల షెడ్డు మనం అనుకుంటాం. కానీ సమాజంలో ఆయన నిలబడి ఉన్నాడు. మనకే ఆయనకు అడ్డేంటి? ఒక తెర, కనబడని తెర ఒకటి ఉంది. ఈ తెర ఏంటో తెలుసా? మన దోషములు, మన పాపములు. మన దోషములు, మన దోషములు. అక్కడ ఏమని రాయబడింది? మీ దోషములు నీకును నీ దేవునికి అడ్డుగా ఉంది. ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి యాజకుడు ఈ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధంలో స్థలంలోకి వెళ్ళాలంటే వాడు సంవత్సరంకి ఒకసారి వెళ్ళాలి. సంవత్సరంకి ఒకసారి. అది పస్కా పండగ రోజు. అదే యేసుక్రీస్తు వారికి సిలువేసిన రోజు, సిలువేయబడిన రోజు. దాన్ని పస్కా పండగ అంటారు. మనం చేయబోయేది అదే గుడ్ ఫ్రైడే, పస్కా పండగ. ఆ రోజు ఎందుకంటే యాజకుడు తాను ఏం చేసుకుంటాడు? అన్ని వదులుకుంటాడు. కుటుంబానికి దూరంగా ఉంటాడు, భార్యకు దూరంగా ఉంటాడు, బిడ్డలకు దూరంగా ఉంటాడు. పాపం అనే దానికి ఏముంటాడు? ఆ భార్య భర్త కలవడం పాపం కాదు, కానీ అతి పరిశుద్ధంలోకి వెళ్ళాలంటే ఇది కూడా ఉండకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నావంటే, నిజంగా దేవుణ్ణి చూడాలంటే ఇది కూడా ఉండకూడదు. చాలా మంది ఏమంటారంటే భార్యాభర్తలు దేవుడే కదండి సృష్టించాడు. అది పాపం కాదు, కానీ ఒక వ్రతం నువ్వు చేస్తున్నావంటే, ఒక వ్రతం నువ్వు చేస్తున్నావంటే, ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నావంటే, నేను వ్రతం ఉంటాను అని నిశ్చయించుకుంటే దూరము గుండాల భార్యాభర్తలు. దావీదు కంటాడు, అయ్యా అందులో మందసంలోని రొట్టెని తీసుకోవాలంటే ఆడి యాజకుడు మాత్రం పవిత్ర గున్నోడు మాత్రమే తీసుకోవాలంటే, అప్పుడు దావీదు అంటాడు, ఇప్పుడు 4 రోజుల నుండి నేను తరం పడుతున్నాను, భార్యతో ఎప్పుడు నేను మా స్త్రీలతో మేము కలిసే రోజులు మాకు లేవు, మేము పరిశుద్ధంగా ఇప్పుడు ఉన్నాం కాబట్టి అప్పుడు బలలో పాల్గొంటున్నాం. చూసారా? ఈ పరిశుద్ధమైన బల్ల ముట్టాలంటే వాడు పరిశుద్ధంగా ఉండాల. మరి ఎలాగండి పాస్టర్ గారు? మరి ఎలాగవుతుంది? క్షమాపణ కాబట్టి ఇచ్చేమని ఇస్తుంటే ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి. నిజం ప్రియులారా, సేవకులు పరిశుద్ధంగా లేకుండా బల్లారాధన ఇస్తుంటారు. బల్లారాధన ఇవ్వడం బట్టి సేవకుడి ఇంట్లో కష్టాలు, ఆ సంఘం కూడా కష్టాలు. పరిశుద్ధ బల్ల ఇచ్చేటప్పుడు సేవకుడు పరిశుద్ధపరచబడాలా, తీసుకునే రోజు తీసుకునేవాడు కూడా పరిశుద్ధపరచబడాలి. బల్ల ఆషామాష కాదు, ఏదో రొట్టి మన ప్రతివారం ఇచ్చేస్తున్నారంటే అది రొట్టి ఆషామాష కాదండి. అది ఒకవేళ బాబోయ్ నేను పరిశుద్ధంగా లేనని తీసుకోకపోయినా చచ్చిపోతావు. అంటే తీసుకోవడానికని ఏమవ్వాలా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలా? ఎస్, బైబిల్ చెప్తుంది, నేను కాదు, నేను చెప్పిన మాటలు కాదు, బైబిల్ చెప్పిన మాటలు. సో యాజకుడు అందులోకి వెళ్ళాలంటే ఆడికి ఏం చేసేవారంటే, ఆడంతా పరిశుద్ధపరచబడి ప్రత్యేకించబడి ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే ఇంటికి వెళ్తే ఏదో భార్యతోనేనా ఏమైనా మాట్లాడతాడు కదా, ఆ మాటలు కూడా నోటి నుండి రాకూడదు. అది యాజకత్వం. అలాగే ఇప్పుడు ఎవరున్నారు పాస్టర్ గారు? అంచేతనే దాని కొరకే చెప్తాను. కనీసం బూతులు కానీ సరసోక్తులు కానీ పోకిరి మాటలు కానీ నోటి నుండి రాకూడదు. అది సేవకుని యొక్క లక్షణం. అంచేతన వాడు ఇంటికి వెళ్ళేవాడు కాదు. యాజకుడు ఏం చేసేవాడంటే
తన ఓట వచ్చినప్పుడు, తన వంతు వచ్చినప్పుడు మందిరంలోకి తను వెళ్ళి ధూపం వేయాలని వచ్చినప్పుడు ఏం చేసేవాడంటే మందిరంలో ఉండిపోయాడు. ఫ్యామిలీకి దూరంగా ఉండేవాడు, కుటుంబానికి దూరంగా ఉండేవాడు. అంటే అందులో ఏమైపోయాడు, ఇంకా ఆ రోజు మర్చిపోయేవాడు. ఆ ఉన్న రోజులు కుటుంబాన్ని ఏం చేయాలా, నాకు కుటుంబం ఉందని మర్చిపోవాలి, నాకు కుటుంబం ఉందని మర్చిపోవాలి. మర్చిపోయి ఏం చేయాలి తెలుసా, నేను దేవుడి కొరకు ఏర్పరచబడ్డానని జ్ఞాపకం ఉండాలి. దేవుడి కొరకు పుట్టిన వాడిని ఏం చేయాలా, దేవుడి పని చేయాలా అని నిశ్చయించుకొని అక్కడ ఉంటాడన్నాడు. అప్పుడు ఆ యాజకుడు మంచోడో కాదని, ఒకవేళ వాడు తప్పు చేసినోడైతే అక్కడే చచ్చిపోతాడు. కాబట్టి ఆ లోపలికి ఎవరు వెళ్ళకూడదు. కాబట్టి యాజకుడికి తాడు కట్టేవారు వెనక, ఎందుకంటే గంటలు కట్టేవారు. ఈ యాజకుడి తిరుగుతుంటే ఆడి దినములన్నీ తిరుగుతుంటే గంటలు ఏమవుతుంటాయి గట్టిగా. ఈ శబ్దం ఎప్పుడైతే వినబడుతుందో ప్రజలందరూ అనుకుంటేవారు మా పాస్టర్ గారు బతుకున్నారు. ఆ గంటలు ఎప్పుడు ఆగిపోతాడు ఏమైపోయినట్టు, గట్టిగా చెప్పాలి. అప్పుడు ఏం చేసేవాళ్ళు, తాడు పట్టుకొని వీళ్ళు వెళ్ళడానికి వీళ్ళు వెళ్తే చచ్చిపోతారు కాబట్టి తాడు పట్టుకొని లాగిస్తారు. ఇది దేవుడు చూశాడు, నా పిల్లలు ఎప్పటికీ పరిశుద్ధులు అవలేరు. అప్పుడు యేసయ్య చూసి మనందరి కొరకు ఆయనే శిలువ మీద వేలాడదీయబడ్డాడు. ఆయన శిలువ మీద వేలాడదీయబడ్డాడు. వేలాడదీయబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఈ తెర అనేది దేవునికి మనకున్న మధ్యలో తెర చిరిగిపోయింది, రెండుగా చిరిగిపోయింది. ఇప్పుడు ప్రజలందరూ ఏం చేయగలుగుతున్నారు తెలుసా, ఆ ఎదురుగున్న దేవుడి ముఖాన్ని చూడగలుగుతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎదురుగా ఉన్న దేవుణ్ణి చూడగలుగుతున్నారు. కారణం ఏమిటంటే దేవుడికి మనకు మధ్యలో ఉన్న ఆ తెర చినిగిపోయింది. ఎవరి కృప వల్ల, దేవుని కృప వల్ల. అయితే ఇప్పుడు ఎదురుగా ఎవరున్నారు, యేసయ్య అన్నాడు. ఆ తెర చినిగిపోయింది. అలాగే దేవుని మనం చూడాలంటే దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆ పాపపు తెరేమవాలా, చిరిగిపోవాలా, చచ్చిపోవాలి. అది యెషయా చెప్పాడు. యెషయా చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉంటదా నేను చూచితిని. ఎవరిని చూశాను, యేసయ్యను చూశాను. ఎప్పుడు చూశాను, ఉజ్జియా చచ్చిపోయినప్పుడు నేను చూశాను. ఉజ్జియా చచ్చిపోవాలి. ఆ ఉజ్జియా ఎవడు, యేసయ్యని చూడాలంటే నీకు దేవుడికి మధ్యలో ఒకడు ఉన్నాడు. ఎవడు, ఉజ్జియా. యెషయా ప్రవక్తే గాని ఉజ్జియా అడ్డుగా ఉన్నాడు దేవుడికి. ఆడు చచ్చిపోవాలి. ఎవడాడు ఆ ఉజ్జియా? ఎవడో చెప్తాను ఈరోజు, మీరు వినండి. ఉజ్జియా రెండవ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చదవాలి. అయితే అతడు స్థిరపడిన తరువాత, ఇదిగోండి దేవుడు బాగు చేసిన తర్వాత చాలా మందికి వచ్చేదట గర్వాంధుడు. దేవుడు మరలా మనం చూడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా, గెంజి లేకుండా దేవుడి దగ్గరికి వస్తాం, గెంజి లేకుండా ప్రభు దగ్గరికి వస్తాం. ఏమంటే 5 పూట్లు గెంజి దొరికాక మనసులో ఏమొస్తుంది, గర్వం. మొదట వచ్చిన ఏంటి ఆ పశ్చాత్తాపం మనలో ఉండదు. మొదటి రోజు ఎంత ఏడ్చుకొని వస్తామండి దేవుడి దగ్గరికి. లోకమంతా వదిలేసి మనోళ్ళంతా మన తృణీకరించి మన బంధువులే మనకు అక్కడ చేయకపోయినప్పుడు నడి రోడ్డులో నిలబడినప్పుడు ఏడ్చే రోజు ఎలాగుంటుంది. ఆ ఏడ్చింది. అదే కొన్ని రోజులు అయ్యాక సంఘానికి అలవాటుపోయి వాక్యం వినడానికి కూడా కునికేస్తావు. వాక్యం కూడా మనసులో కానదు. ఎవడెళ్తున్నాడు, ఎవడొస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ బట్టలు వేసుకొచ్చాడు, నా ముందు ఎవడున్నాడో నా వెనక ఎవడున్నాడు. గర్వం. ఎందుకు
ఎందుకంటే మొదటగా వాక్యం మీద ఆధారపడిన రీతిగా రాను రాను వాక్యం మీద ఉండదు గర్వం. 5 ఏళ్ళ నోట్లోకి వెళ్ళాక నా ఎంతతో లేడంటావు, కానీ మొదటి స్థితి ఏమైపోతావు? మర్చిపోతున్నాం ఈరోజు ప్రజలు. ఫస్ట్ ఎలా వచ్చాం మా మందిరానికి? దేవుడు మనకి ఎలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని ఆదరించాడో కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తున్నాం? దీవించిన తర్వాత మర్చిపోతున్నాం, గర్వాంధులం అయిపోతున్నాం. అంచేతనే అప్పుడు దేవుడు చూసిన రీతికి ఇప్పుడు దేవుడికి. మీకు ఒక విషయం చెప్పనా? మొదట్లో ఇలా ప్రార్థన చేయగానే ఆ కార్యాలు జరిగిపోయాయి. మొదట్లో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మొదటి రోజులకు వచ్చి అడగగానే ఇంటికి వెళ్ళేసరికి కార్యం చూసేవాళ్ళ లేదు. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన ఎందుకు జరగట్లేదు? అప్పుడు ఉన్నటువంటి ప్రార్థన ఇప్పుడు లేదు. సీనియర్ బ్యాచ్లు అయిపోయారు. ఏ బ్యాచ్లు ఇవి? సీనియర్ బ్యాచ్. సీనియర్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడైనా కాలేజీలో జాయిన్ అయ్యామనుకోండి, సీనియర్ బ్యాచ్ ఏం చేస్తుందండి? జూనియర్ నేర్పించడం వాళ్ళ పని. ఏంటమ్మా? జూనియర్లని. కానీ చదువు మీద ఉండదు వాళ్ళకి. ఏంటి? టీచర్ల మీద ఉండదు, భయం ఉండదు, భక్తి ఉండదు. కాలేజ్ అంటే భయం ఉండదు. ఏంటి? గౌరవం ఉండదు. టీచర్లు అంటే గౌరవం ఉండదు. ఏమంటారు తెలుసా? మేమేమంటే గట్టిగా చెప్పండి. ఈ క్రైస్తవులు కూడా ఇటువంటి బ్యాచ్లు ఉన్నాయండి. సీనియర్ అని చెప్పిన వాళ్ళు ప్రార్థనలు చేసిన దేవుడు ఆలకించాడు. ఎందుకు ఆలకించడంటే ఎప్పుడు చూసినా అదే బతుకులో ఉంటారు. నిస్సంప్రియుల మనం ఎప్పుడు సీనియర్లం కాదు, ఎప్పుడు జూనియర్లమే. ఎంతటి వాడను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎవరి మాట అంటున్నాడు? చక్రవర్తి. గొర్రెలు కాసుకున్నవాడిని దేవుడు ఏం చేశాడు? చక్రవర్తిగా మార్చాడు. ఆ చక్రవర్తిగా ఉన్నటువంటి వాడు ఏం చేశాడు తెలుసా? అందరికంటే, విశ్వాసుల కంటే ఆ చక్రవర్తి ఏంటి? ఆ రాజ్యాన్ని పక్కన పెట్టి, ఉద్యోగాన్ని పక్కన పెట్టి, వ్యాపారాన్ని పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి దేవుని మందిరాన్ని గోను పట్ట కట్టుకొని వచ్చి మోకాళ్ళేసి నెలకు వంగి సాష్టాంగ పడి, రవ్వా నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఎన్నికలేని నా కుటుంబానికి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టావు, ఏమయ్యా నువ్వు ఇంక రాజు అయిపోయి కదా, నీకు అవసరమా అని జనాలంటే అంటాడు. అవసరం అంటారేటండి? ఎప్పుడైనా నేను ఎక్కడ వాడిని, కానీ దేవుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఎప్పుడు మనకు బతుకు అక్కడ అవసరం అండి. దేవుడు మోకాళ్ళ దగ్గర కూర్చోవడం మనకు అవసరం. నువ్వే స్థాయికి ఎదిగినా ఇదే గర్వం. నిజం. మొదట్లో వచ్చినప్పుడు వాక్యం ఎంత చక్కగా వినేదానో తెలుసా? అమ్మో ఈరోజు నాతో దేవుడు ఖచ్చితంగా చెప్పేవాడు. ఇంటికి వెళ్ళేసరికి దేవుడు ఈరోజు నాతోనే. మొట్టమొదటి చర్చకు వచ్చినప్పుడు ఈరోజు పాస్టర్ గారు ఏది మాట్లాడితే నాతోనే మాట్లాడాడు దేవుడు. ఎంత బాగా మాట్లాడాడక్క. అక్క చర్చికి రాగానే దేవుడు ఏదక్క సూటిగా మాట్లాడేశాడక్క. నిజంగా చర్చిలో దేవుడు కొన్ని రోజులు పోయాక అదేం పాస్టర్ గారు అన్ని తిట్లేదు, నన్ను చూసే తిడుతున్నాడు. ఆ రోజు అదే పాస్టర్ గారు, ఈరోజే అదే పాస్టర్ గారు. ఆ రోజు అదే దేవుడు, ఈరోజు అదే దేవుడు. మారిందెవరు? వాక్యం అదే. వాక్యం మారదు, దేవుడు మారదు. మారిందాను నువ్వే. ఆ రోజు ఆశతో వచ్చావు కాబట్టి ప్రతి మాట నీకు నిరీక్షణ కలగజేసింది. కోరికతో వచ్చావు, ప్రతి మాట నీకు తీర్చింది. బాధతో వచ్చావు, నీ ప్రతి బాధలకు ఆదరణ కలగజేసింది ఆ మాట. ఈరోజు నీకు ఆ బాధలేం లేవు కదా. ఒకవేళ బాధలున్నా దులిపేస్తున్నావు కదా. అంచేతనే ఈరోజు దేవుడి మాటలు నీకు వినబడట్లేదు, సహించట్లేదు, ఇష్టపడట్లేదు. ఇప్పుడే మాటలు కావాలా? చెప్తాను, నీకు చెప్పాను కదా, మాటల్లో లాలింపు, కూరకు తాలింపు, బట్టలకు జాడింపు. ఇప్పుడు ఎలాంటి మాటలు కావాలా? లాలించే మాటలు. రండమ్మా పాపుల్లారా రండి, సందాలు ఇచ్చుకోండి, నీదే రాజ్యం అనాలి. ఇప్పుడు పాస్టర్ గారు అంటే అప్పుడు ఏం చేస్తున్నారు? అబ్బా దేవుడు మాకే. దేవుడు అలాగే ఎప్పుడు కాదు. దావీదు ఎంత రాజు అయినా ఏమయ్యాడమ్మా?
నేను ఎంతటి వాడిని, ఏ పాటి వాడిని, నా కులమే పాటిది, నా వంశమే పాటిది, అందులో మా ఇల్లే పాటిది, మా ఇంట్లో ఉన్న వారందరికంటే నేను ఏ పాటి వాడినయ్యా? అందరికంటే ఉన్నతంగా వచ్చావు, ఆ చక్రవర్తిగా మార్చేసావు. 4 గొర్రెలు కాసుకొని ఊరంటే తిరిగేవాడిని, ఏమండి సరైన ప్యాంట్ కూడా వేసుకోవడము రానివాడిని, శివుడి ముక్కు కూడా కరెక్ట్గా తీసుకోవడము శాతకాలాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద కిరీటం పెట్టావయ్యా. ఏగలనయ్యా నా యేసయ్యా, ఏమి అగలనయ్యా నువ్వు చేసిన మేలులకై, నిన్ను గూర్చి లోకమంతా ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంతా చాటనా, ఊపిరి ఉన్నంత అగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై, నేను అగలనయ్యా. గురులేని నా జీవనములో దరి చేరి నడిపిన దేవుడవు, మతి లేక తిరుగుతున్నను స్తుతి చేసి పిలిపిన నా దేవుడవు, గురిలేని నా జీవనములో దరి చేరి పిలిచిన నా దేవుడవు, మతి లేక తిరుగుతున్నను శృతి చేలిపిన నా దేవుడవు, ఎందుకింత నాపై ఈ ప్రేమ వర్ణింపలేను నా యేసయ్యా, ఎందుకింత నాపై ఈ ప్రేమ నిన్ను గూర్చి లోకమంతా ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంతా చాటనా, నిన్ను అగలనయ్యా. అందరం నేనేమి అగలనయ్యా, ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితం వ్యర్థమైనయ్యా, నీ సాక్షిగా నిలలు బ్రతికెదనయ్యా, నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా. చెప్పండి, ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితం, నీ సాక్షిగా ఇళ్ళలో బ్రతికెదనయ్యా, నీ చిత్తం నాలో నెరవేర్చుము దేవా. ఏమిచ్చి నీరణం తీర్చెదనయ్యా, నీ పాదానం మలచినందుకు, ఏమి నీరణము తీర్చెదనయ్యా, నీ పాత్రదానం, నిన్ను గూర్చి లోకమంతా ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి పాడనా.
అవును ప్రియుల, ఆయన అంటున్నాడు, ఏమి ఇవ్వగలంటాం? ఏముంది నాలో? ఏ గొప్పతనం నాలో ఉంది? మనం ఎప్పటికి కూడా ఇలాగే ఉండాలి. యేసయ్య దగ్గర ఎప్పుడు కూడా మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంతగా మన కుటుంబాన్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఆయన పని హెచ్చించడం, మన పని తగ్గించుకోవడం. మన పని ఏంటి? తగ్గించుకోవడం. ఆయన పని ఏంటి? హెచ్చించడం. నువ్వు ఎంత తగ్గించుకుంటావో యేసయ్య దగ్గర, నీ కుటుంబం అంతగా గొప్ప అవుతుంటుంది. నువ్వు ఎంత హెచ్చించుకుంటావో అంత దిగజారిపోతుంటావు కుటుంబం. మనం ఎంత హెచ్చించుకుంటామో దేవుడి దగ్గర, మనం అంతగా కిందకి వెళ్ళిపోతుంటాం. అంతగా కిందకి వెళ్ళిపోతుంటాం. కానీ దేవుని సన్నిధిలో తెలుసుకో ఒక విషయం, దేవుని సన్నిధిలో ఒక విషయం తెలుసుకో. నువ్వెంత తగ్గించుకుంటుంటావో దేవుడి దగ్గర, ఎంత దీనత్వంలోకి వెళ్తావో అంత దరిద్రాన్ని తీసివేస్తుంటాడు. ఆమేన్, ఆమేన్. మొదట దేవుడికి మనకి ఏంటంట? గర్వం. పాపం అనేది ఏంటది? గర్వం. గర్వం ఎందుకు పడాలండి? అసలు గర్వం ఎందుకు పడాలి చెప్పండి, నాకు అర్థం అవట్లేదు. నీదంటూ ఏదైనా ఉంటే గర్వపడు. నీదేనేదో ఏమైనా ఉందా? ఏమైనా ఉందా అండి? ఏమైనా ఉందా? పోనీ పుట్టినప్పుడు ఏమని మీ అమ్మకి చెప్పావా? ఇలా వద్దమ్మ నాకు ముక్కు, ఇలా వండాలమ్మని చెప్పావా? ముక్కు నీది కాదు, నోరు నీది కాదు, కన్ను నీది కాదు, చెయ్య నీది కాదు, చివరికి రాలిపోయిన ఎంట్రుకలు కూడా నీది కాదు. ఈ మట్టిలో కలిసిపోయిన శరీరం కూడా నీది కాదు. మరి నీది కాని దాని కొరకు పెద్దగా ఫీల్ అయిపోతుంటవే. ఏది నీది కానప్పుడు నీకెందుకు గర్వం చెప్పు? అడుగుదామక్క ఒకసారి మనలో మనం మాట్లాడుకుందాం. దేవుడు పక్కన పెడితే మనలో మనం మాట్లాడు. ఏది నాది కానప్పుడు ఎందులో నేను గర్వించాలండి? ఎందులో గర్వించాలి చెప్పండి? ఏదో నీదా, మరెందుకు గర్వెత్తున్నావు? ఎందుకు గర్వం నీకు? ఎందుకు నీకు ఆ గర్వం? మన భాషలో చెప్పాలంటే ఎందుకు ఆ పొగరు? అలా పొగరు ఎగిరిపోతూ ఉంటుంది రా బాబు అంటూ అంటారు లోకంలో. దానికి అంత పొగరు తెలుసాడికి? అసలు పొగరు పడవలసిన పని ఏముంది? ఎందుకు ఆ గర్వం? ఏముందని? ఏముందని? గట్టిగా ఎండెక్కితే ఉండలేము, గట్టిగా వర్షం పడితే ఉండలేము, గట్టిగా చలి వేస్తే ఉండలేము. ఏం చేయలేమా? నేను 3 రోజుల అరకులో ఉదయం పూట తీవ్రమైన ఎండ, రాత్రి తీవ్రమైన చలి. ఎంత ఎంతో అంత చలి. మా పాస్టర్ గారు రాక వచ్చారు అరకు. ఈ 3 రోజులు అక్కడ ఉన్నారు కదా. ఏంటండి ఎండ? ఏసీలో ఉన్నాం, ఏసీలోనే, కానీ ఎండ. ఎమ్మెల్యే గారి ఇంట్లో ఇచ్చారన్నమాట మాకు వీడిది, అంటే ఉండడానికి అవకాశం. ఆ ఎమ్మెల్యే గారి ఇంట్లో ఒక రూమ్లో, మేము ఒక రూమ్లో ఎవరు నాతో వచ్చినటువంటి చందు, ఎవరు సతీష్ వచ్చారు, ఇద్దరు కారు. వాళ్ళకు ఒక రూము, మాకు ఒక రూము, వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చారు. సో వాళ్ళు కారు నడిపినని చందు వచ్చాడు. వాళ్ళకి ఒక రూమ్, మాకు మా రూమ్లో ఏసీ ఉంది, కానీ కాలిపోతుంది ఎండ. రాత్రి మామూలు సరికాదు కదా అనుకుంటుంది. ఎంతటి వాళ్ళం ప్రభా, ఎంతటి వాళ్ళం? గంజికే దిక్కు లేని వారికి స్టార్ హోటల్లో భోజనాల, గంజికే దిక్కు లేని వారికి ఎమ్మెల్యేలు వచ్చి నమస్కారాలా? అధికారులు వచ్చి నమస్కారాలా? అధికారుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మనము ఉండాలి, వాళ్ళు మన దగ్గరికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయాలి. తెలుసా? ఆ స్టేజ్ మీద చాలా మంది సేవకులు కూర్చున్నారు. చాలా పెద్ద గ్రౌండ్, చాలా వేల మంది వచ్చారు.
చాలా మంది కూర్చున్నారు. ఏంటి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చి ఇక్కడ స్టేజ్ ఎక్కించలే, వాళ్ళందరూ కిందన కూర్చున్నారు. వాళ్ళకి పిలుస్తున్నారు, దైవజనులు ఉన్నారండి, మేము పైకి రాలేదు. ఎంతటి వాడని ప్రభు, ఒక్క మాట సేవకుని నోటి నుండి వస్తే చాలు, అన్ని మానుకొని అక్కడికి ఎందుకు వచ్చారా రాత్రి అంటే, డానియల్ పాస్టర్ గారు వచ్చారు కదా, ఒక్క మాట దేవుడు మాట్లాడారు. కొన్ని సంవత్సరాలకు మళ్ళా మన ఏరియాలో దేవుడు అడుగు పెట్టాడు. తండోపాలుగా జనం, ఇంకా అనౌన్స్మెంట్ లేదు. మనం ఎపాటి వారు, అలాగనే అక్కడ గర్వించాలా లేదు. ఎంతటి వాడని ప్రభు, ఇలాంటి వాళ్ళ దగ్గర కనీసం గుమ్మలోకి వెళ్ళడానికి కూడా యోగ్యత లేదయ్యా. కనీసం పెళ్ళడానికి కూడా యోగ్యత లేని బ్రతుకు. ఆలోచనలు కట్టుకున్నాయి, అధికారులు రావడం ఏంటయ్యా. దేవుడు వాగ్దానం నిజం, నీ వెరగని ప్రజల దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఎంత గొప్పది. నువ్వు నా మాట వింటే చాలు, నీ వెరగని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి నేను గొప్ప చేస్తా. ఎంతటి వాడు దేవుడిని మనం ఎందుకు చూడలేకపోతున్నామంటే, ముందు మనలో ఉన్నా గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. రెండవ దాడిలో ఏముందో చూద్దాము. 26:18, అదే 26:18 వచ్చును. అదే 26:18 వచ్చును. రెండవది ఏంటండి? దైవద్రోహం. దేవుడికి మనకి వ్యతిరేకం ఏంటో తెలుసా ఏంటి? దైవజనులు చేయవలసిన పని వీడు రాజే. డబ్బు ఉంది, కానీ డబ్బున్నోరందరూ దైవజనులు చేసే పని చేయకూడదు. నీకు డబ్బులో దీవించాడు, నువ్వు అధికారులు మాత్రమే, రాజుగా నిలబెట్టు, రాజుగా ఉండు, కానీ యాజకుడి పని మాత్రం చేయక. అలా చేస్తే దేవుని దృష్టికి ద్రోహం. చాలా మందికి ఏది ఇస్తాడు ఆ పని చేయరు. ఏంటి ఇందులో చేయి పెడతారు, అందులో చేయి పెడతారు అని చెప్పి మొత్తం ఏమైపోతున్నారు? శాపంలోకి వెళ్ళిపోతున్నారు. నీకు డబ్బు ఉంది, ఆ డబ్బు 10 మందికి పెంచు, 10 మంది సేవకులకు పెంచు, 10 మంది సంఘాలు కట్టు, 10 సేవకుల్ని లేపు. నీకు యాజకుడిగా పిలిస్తే మాత్రమే యాజకత్వం ఇచ్చు. సార్ ఈరోజు చాలా ఎవడైనా చేయొచ్చు అండి సేవ అంటే, కాదు ప్రియులారా. సేవ ఎవరైనా సువార్త ప్రకటించవచ్చు, కానీ యాజకత్వం చేయాలంటే వాడు అన్ని వదలలు చచ్చిపోవాలి. అప్పుడే యాజకత్వానికి అర్హుడు ప్రియులారా. అండ్ వెళ్ళిపోయాడు, యాజకుడు రాలేదని వెళ్ళి గోపం వేసేస్తాను అంటున్నాడు. మరే నీ పని అది కాదురా అంటే, నాది కాదంటారా? నా రాజ్యం, నేను యాజకుని నియమించాను, నేను చెప్పినట్టు నియమించాలంటే అవదు. యాజకత్వం దేవుడిచ్చింది. డబ్బు ఉందని ఏదో పని నువ్వు చేసేకు. నీకు డబ్బు ఉందని నువ్వు యాజకుడు అయిపోకు. నిజం ప్రియులారా. దైవ ద్రోహం ఏంటది? ద్రోహం. ఎవరికి ద్రోహం? అది దైవానికే ద్రోహం. కాబట్టి 2% మనుషుల్లో దైవ ద్రోహం అని చెప్పిన దేవుడిని చూడలేకపోతున్నారు. యాజకత్వం చేసేస్తున్నారు కానీ దేవుడిని చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఎదురుగా ఉన్న దేవుడు వాళ్ళకి కనబడదు. ఎందుకు కనబడ్డంటే అహంకారం అనే పొరలు అడ్డుగా ఉన్నాయి. చూసారా? 3వ ద్రోహం చెప్తాను. 3వ ద్రోహం 26:19. ఎవరి మీద కోపం అట్టండి? గట్టిగా చెప్పండి. యాజకుల మీద కోపం. ఏమండి, దేవుడి మీద కోపం మనం ఏం చేయగలం చెప్పండి? మన కోపము నీతిని నెరవేర్చగలదా?
మన కోపం రూపాయికైనా పనికిరాగలదా? మరి మీ కోపం పనికొచ్చదేమో కానీ నా కోపం పనికిరాదు. నా కోపానికి ఎవ్వరు కూడా భయపడరు. అంతవరకు ఎందుకు పిల్లలు తిరగొద్దంటే వాళ్ళు భయపడుతున్నారు. చూడు 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 ఏంటంటే నా కోపానికి ఎవరైనా భయపడుతున్నారు? కనీసం భయపడట్లేదు. నాకు ఎంత చెప్పినా భయపడతారు. పిల్లలే భయపడకపోతే పెద్దవాళ్ళు ఎక్కడ భయపడతారండి? అంచేత మన కోపం అనేది ఒక పాపం. మనుషులు ఏంటి? కోపము. అంచేతనే దేవుడిని చూడలేకపోతున్నాం. కోపము నీలో ఉందా? నువ్వు ఎంత ఉపవాస ప్రార్థన చేయటాలి, దేవుడిని చూడలేదు. కోపం ఉన్న వ్యక్తులు దేవుని సన్నిధిలో నువ్వు 20 రోజులు కాదు, 100 రోజులు కాదు, కడుపు మారుసుకొని మొత్తం జీవితాన్ని ఏంటి కోసుకున్నా, నీ కోపాన్ని చచ్చిపోకపోతే, కోపములో చచ్చిపోకపోతే నీవు ప్రభువుని దేవుణ్ణి చూడలేవు. కోపం ఉండకూడదు. మనలో ఎవరికి కోపం లేదు కదా? మీలో అందులో కోపం ఉన్నాడు నేను ఒక్కడనే. చర్చిలో కోపం ఉన్నాడు పాస్టర్ గారే తప్ప మీ వాళ్ళు ఎవరికి కోపం లేదు కదా? చూడండి ఎంత అందంగా కనబడుతున్నారు, ఎంత ప్రశాంతంగా ఉన్నారు చూడండి కదా. మీరు ఎవరికి కోపం లేదే? లేదా? ఉందా? మీకు కోపం ఉందా? ఉందా? ఏది నాకు కనబడట్లేదు ముఖంలో. కోపం ఉన్న వాళ్ళు ఎలాగుంటారు? అలాగ ఉంటారు కదా. మీరు చూడండి ఎంత అందంగా ఉన్నారు, ఎంత బా. మిమ్మల్ని చూస్తే నిజంగా యేసు ప్రభువుని కూర్చున్నట్టు కనబడదు కదా. శాంతి కోపం ఉండాలని ఉంటున్నావు అలాగా ఉండేది కోపం. దేవునికి స్తోత్రం. మన కోపం దేవునికి మనకి దేవుడిని ఏం చేయలేకపోతుంది? చూడలేకపోవడానికి కారణం ఏంటి? మొదట గర్వం, రెండవది ద్రోహం, మూడవది కోపం. మొదట ఏంటమ్మా? గర్వం, దేవుణ్ణి చూడలేకపోవడానికి. రెండవది ద్రోహం. ద్రోహం అంటే ఎవరికొకరికి ద్రోహం చేస్తున్నాం మనం, ఎవరికొకరికి. నేను ఎవ్వరికి ద్రోహం చేయలేదన్నది చేయొద్దండి. నేను ఇప్పటి వరకు ఎవ్వరికి ద్రోహం చేయలేదు. నేను ఎంతోమందికి మీరు అనుకుంటున్నారు మాకు అవకాశం ఇస్తే మేము చెప్తాం పాస్టర్ గారు. ద్రోహము చేయని వాడు అంచేతనే ద్రోహము చేసి దేవుని మందిరంలో దేవుడు కనబడతాడా? కనబడతాడా? కనబడ్డ ప్రియుల ద్రోహం చేయకూడదు. తెలుసో తెలియక ఎప్పుడు పూర్వం చేసావు, ఇక మీద అటువంటి మనసు చంపే. ఒకటి చావాల్సిందేంటి? తీసివేయడం కాదు, చచ్చిపోవాలి. అది బూడిదైపోవాలి, కనబడకూడదు. గర్వం ఇక నీలో 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 నాలో ఉండకూడదు. నాలో అది కనబడకూడదు. ఏ కోసమైనా కనబడకూడదు గర్వం. ఎవరు చూసినా కనబడకూడదు గర్వం. రెండవది ఏంటి? ద్రోహం. ఎవరికైనా ద్రోహం చేయాలని ఆలోచన కూడా నాలో రాకూడదు. ఎవరికైనా ద్రోహం చేయాలని ఆలోచన రాకూడదు. ఇది ఉపవాసం. మూడవది ఏంటో తెలుసా? కోపం. ఏంటి? కోపం. కోపం సహజంగా ఉంటుంది అందరికి. కానీ కోపం అని ఇక్కడ ఏ కోపమో తెలుసా? అంటే ఈ పళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి మొత్తానికి పెదవులు తెగిపోతుంటాయి. నేను చేతికి పెరిగితే ఆ కోపం వద్దన్నాడు తల్లి. కోపం వద్దనట్లేదు, కోపం ఉండాలి. కానీ ఇతరులకు హాని చేసే కోపము, ఈ కోపంలో ఇతరులకు హాని చేస్తావు, నీకు నీవే హాని చేసుకుంటావు. కొన్నిసార్లు ఎవరు దొరకలేదు అనుకోండి, కోపంకి ఏం చేస్తామండి? మనకు మనమే పొడుచుకుంటాం. తెలుసా? మీలో లేరా? నిన్న ప్రేయర్కి ఒక ఆవిడ వచ్చింది. దేవుడు అలా పిలుస్తున్నాడు, 100 మంది వచ్చారు. దేవుడు అందరినీ పిలిచినప్పుడు అందరూ వస్తున్నారు. వస్తుంటే ఆవిడ కూడా ఇంటికి వచ్చింది. వేరే ఊరు నుంచి వచ్చిందండి. నేను ఏ రూమ్లో ఉన్నాను ఆ రూమ్కి తీసుకొచ్చారు. ముగ్గురు ఆవిడ తీసుకొస్తే ఇదంతా పెయిన్ ఆవిడకి. దేవుడు రాత్రి చెప్పాడు, ఇది లోపల పెయిన్ ఉందమ్మా అని. ఇక్కడ ఎవరికైతే పెయిన్ ఉందో మీరు ముందుకు రావాలంటే దేవుడు ఆవిడ ఈ పెయిన్ అనుకొని వచ్చింది. ఎందుకు పెయిన్ వస్తుందో డాక్టర్లకు అర్థం అవ్వట్లేదు, ఎవరికి తెలియట్లేదు. సహజంగా అందరూ అనుకోవడం ఏంటంటే ఇక్కడ పెయిన్ వస్తుందంటే ఎవరో శిలంగి ఇక్కడ పెట్టారు. అది
ఈ పల్లెటూరులో చాలా ఇబ్బంది అండి. ఏంటో తెలుసా? ఎక్కడ నొప్పి వస్తే ఎక్కడ శిలంగ పెట్టారు. ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ఎక్కడే శిలంగ పెట్టారు పాస్టర్ గారు, చూడండి ఇది లాగేస్తుంది, కొంచెం ప్రార్థన చేయండి అంటున్నాడు. వాళ్ళకి ఎక్కడ నొప్పితే అక్కడ శిలంగనే అంట వాళ్ళకి. మరి ఆ ఊరంతా ఏంటి, మరి కొండ మీద అంతా శిలంగలే కదా, వాళ్ళకి అదే ఇదైపోయింది. సరే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఇక్కడ ఎవరైనా మీ ఆయన నేను కొట్టాడేటమ్మా అన్నా. మా ఆయన చాలా మంచోడు పాస్టర్ గారు అంది. మా ఆయన చాలా మంచోడు, ఇప్పుడు వరకు ఒక మాట కానీ కొట్టడం కానీ, అదంతా అబద్ధమే నాకు తెలుసు. ఎందుకంటే ఆయన లాంటి నేను కూడా ఆయన్నే కదా, నేను కూడా ఒక పురుషుడినే కదా. మా ఆయన ఇప్పటి వరకు ఒక మాట కానీ కొట్టడం కానీ, మా ఆయన లాంటి సత్పురుషుడు ఈ భూమి మీద ఏ పురుషుడు, సత్పురుషుడు ఈ భూమి మీద అలాంటాడు లేడు పాస్టర్ గారు అని. నిజమేనమ్మా లేడమ్మా. అయితే మరి ఎందుకమ్మా నీకు నొప్పి వస్తుందని, ఏమో తెలియదు పాస్టర్ గారు అన్నది. సరే అప్పుడు దేవుడు చెప్పాడు, నీకు అక్కడ దెబ్బ తగిలిందమ్మా నొప్పి వస్తుంది అని. అలాంటిది లేడు పాస్టర్ గారు అన్న. ఆ పక్కన వాళ్ళ కూతురు అందుకొని, వీడికి ఎప్పుడు కోపం వచ్చినా బుర్ర గుద్దుకుంటది పాస్టర్ గారు అన్న. ఎప్పుడు కోపం వచ్చినా ఏం చేస్తుందట, రాయి ఉంటే రాయి గుద్దేద్దట. ఏంటి ఏదైనా స్తంభం ఉందనుక ఆ స్తంభానికి గుద్దేద్దట. ఏది దొరకలేదు ఇంకా తప్పేలు ఇచ్చి కొట్టుకుంటుందట. మరి వీడికి నొప్పి రాకపోతే ఏమొస్తుందండి? ఇలాంటి వాళ్ళు లేరా? మీరు ఎంతమంది ఉన్నారు? 1 2 దేవుని స్తోత్రం. కోపం వస్తే అక్కడ అట్లగా రాళ్ళకేసరిపోయి ఏ మీద వేసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? చూసారా? ఈ కోపం ఏమైపోవాలి, మనలో చచ్చిపోవాలి. ఉపవాసం అన్న గర్వం చచ్చిపోవాలి. యెషయాకి ఈ ఉజ్జియా అనేవాడు చచ్చిపోయాడు. యెషయా ఎప్పుడు దేవునికి సంపూర్ణంగా చూడగలిగాడంటే ఎవరు చచ్చిపోయారు? ఉజ్జియా. ఎవరు? 3 గుణాలు ఏంటవి మనలో? ఉజ్జియా ఎవరు? గర్వము, ద్రోహము, కోపము. ఉపవాసం ద్వారా చచ్చిపోవాలి. ఉపవాసం నుండి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే నీలో గర్వం చచ్చిపోద్ది. నిజంగా ప్రార్థన చేయ, అడుగు దేవుడిని, ప్రభా నాలో గర్వం ఉంది ప్రభా, ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు కనబడాలంటే నా గర్వం ఏమవ్వాలో వెళ్ళిపోవాలి కాదు, వెళ్ళిపోతే మళ్ళీ రేపు వస్తుంది. ఉపవాసం మానేసిన తర్వాతనే వస్తుంది కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ పొట్ట మానాలని ఉపవాసం ఉంటాను కొన్ని రోజులు. అప్పుడు పొట్ట అయితే ఉపవాసంకి ఏమైంది? తగ్గిపోయింది. మళ్ళీ ఉపవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ పెరిగిపోయింది. అంతకంటే డబుల్ పెరిగిపోయింది. ఏడు ఉన్నప్పుడు ఏమైంది? తగ్గిపోయింది. ఉపవాసం ఉన్నప్పుడు ఏమైంది? తగ్గిపోయింది. అలా కాకుండా పొట్టే లేకుండా చేసే ప్రభు అంటే చేతుడు తీసే కొంచెం తగ్గించి ప్రభు అంటే ఏం చేస్తాడు? తగ్గించాడు. మళ్ళీ ఉపవాసం అయిపోయిన తర్వాత ఏంటి చెప్పండి, ఉపవాసం రోజు కొంచెం లిమిట్గా తింటున్నావు. ఉపవాసం అయిపోయిన తర్వాత అమ్మ ఇన్ని రోజులు దొరకని ఇప్పుడు ఒక దొరికాయని ఏం చేస్తావు అంటే పోయిన దానికంటే ఎక్కువ వస్తుంది కదా. కాబట్టి పొమ్మని అడగండి, తీసివేయమని అడగండి. చెప్పండి, అది చంపే ప్రభావం. నాలో గర్వం అనేది ఏ కోసమే ఉండకూడదు. నువ్వు దేవుడి దగ్గర ఉపవాసం నుండి అడగవలసిన పనిదే. దేవుడిని చూడాలని ఆశ ఉంటుంది, యేసయ్య కార్యాలు చూడాలని కోరుకుంటూ, ప్రభువైన దేవుడిని నేను 52 రోజుల్లో చూడాలి అని నీకు ఆశ ఉంటే మొదలు దేవుడి దగ్గర ఒప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభు నా గర్వాన్ని చంపే ప్రభు, నా గర్వాన్ని చంపే ప్రభు, నా గర్వాన్ని చంపే. ఒకసారి మీకు చెప్పాను, మరొకసారి దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు అండి. ఈ ఫోటోలు ఉంటారు చూడండి. ఈయన కాషాయ వస్త్రాలు వేసుకొని ఉంటారు. సాధు సుందర్ సింగ్ గారు ఈ పాటల బుక్ లో 2వ వ్యక్తి కనబడతారు మీకు. ఇటువైపు నుంచి 2వ వ్యక్తి కాషాయ వస్త్రాలు వేసుకొని ఉంటారు. వీళ్ళందరూ మహాయోధులు అనమాట. దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చిన వారు, దేవుని కొరకు పస్తులు ఉన్నవారు, దేవుని కొరకు అన్నింటిలో చచ్చిపోయిన వారు. అంచేతన ఈరోజు ఏమయ్యారు? ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారారు.
సాధు సుందర్ సింగ్ గారు సింగ్ వంశంలో పుట్టి మంచి ఉన్నతమైన కోటీశ్వరుడు. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత చెప్పులు అన్ని వదిలేశాడు. సామాన్యమైన వస్త్రాలతో, ఒక జాలి కానీ ఒక ప్లేట్ కానీ లేదనమాట. ఎక్కడ ఎవరు తిండి పెడితే అక్కడ తినడం, సేవ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఏంటి, మాకైతే భార్య బిడ్డలు ఉన్నారు కాబట్టి కొంత సంపాదించుకోవాలని ఆశ. ఏమీ లేనివాడికి అదే ఆశ ఎందుకు ఉంటుందండి? ఆయనకు ఒకటే ఆశ ఏంటది? యేసయ్యని సంపాదించాలి, 10 మంది యేసయ్య కొరకు సంపాదించాలి. వెళ్ళిపోయాడు. ఎక్కడ దొరికితే అక్కడ, ఎవరు అన్నం పెడితే అక్కడ తినేవాడు, ఉండేవాడు. సో ఇలాగ వెళ్తున్నాడు. ఒకరోజు హిమాలయాల మీదలో నుంచి టిబెట్ దేశానికి వెళ్తున్నాడు. టిబెట్ దేశానికి, టిబెట్ అంటే అక్కడంతా బౌద్ధుడు. ఆ టిబెట్ దేశానికి వెళ్ళే ముందు, ఇప్పుడు బాగా తగ్గిపోయారు కానీ అప్పట్లో త్రోవల మధ్యలో ఎవరుండేవారు? దొంగలు ఉండేవారు. అది బైబిల్లో కూడా రాశాడు. రండి, ఒకడు ఎరికో నుండి యెరూషలేముకు ప్రయాణం చేస్తుండగా మార్గ మధ్యంలో దొంగలు వాడిని పట్టుకొని దోచుకున్నారు. అలాగే ఈయన వెళ్తుంటే మార్గ మధ్యలో ఒక దొంగ దోచుకున్నాడు. ఒక దొంగ ఉన్నాడంట. వాడు ఏం చేశాడు? సాధు దగ్గర ఏమైనా దొరుకుతాయని సాధులు పట్టుకున్నాడు. ఏమైనా ఉంటే సంపాదించుకుంటారు కదా సాధులు అంటే, అందరూ వేసిన డబ్బులు ఉంటాయి, ఇది ఉంటాయి కదా, దోచుకోవచ్చని పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఈయన దగ్గర ₹1 లేదు, పిడికిడి బియ్యం కూడా లేవు. లేకపోతే చంపేస్తాడట వాడు. లేకపోయినా చంపేస్తాడు, ఉన్నా చంపేస్తాడు. కాబట్టి సాధు గారిని ఏం చేశాడట, ఇంకొకరిని ఎవరినో చూడాలని ఈయనకి ఒక గుహలో పెట్టాడట. ఒక గుహలో పెట్టి దొంగతనం చేయడానికి పావులో ఉన్నాడు. ఈ మధ్యన చీకటి అయిపోయింది, మరి ఇంకెవరు రారు కదా. ఆ రాత్రి అప్పుడు గుహలో ఆయన ఉన్నాడు. ఎవరు? సాధు గారు ఉన్నారు. దొంగ బయటన ఉన్నాడు. ఈ మధ్యన ఈ సాధు గారు ఏం చేస్తున్నారంట, మనలాంటి వారు అయితే ఏం చేస్తాం? ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాం, అంతేనా? తప్పించుకోవాలి. కానీ సాధు గారు ఏం చేస్తున్నారంట, ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఏంటి, సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేస్తుంటే పక్కకి యేసయ్య వచ్చాడట. ఇద్దరు ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారట. ఎవరిద్దరు? సాధు సుందర్ సింగ్ గారు యేసయ్య మాట్లాడుకుంటుంటే ఈ పక్కన గోడ పక్కన ఉన్నాడు కదా, ఎవడు? పిల్లల్ని కూర్చోబెట్టండి, కూర్చోండి. ఆవిడని కూర్చోబెట్టమ్మ, కట్టేమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను మర్చిపోతున్నాను చెప్తాను కదా. ఎందుకంటే ఏది రిలీజ్ అవుతుంటే అదే చెప్పగలను. అది ఆగిపోతే నేను చెప్పలేను. అంచేత ఎవరు తిరిగినా చెప్పలేను. నేను అంచేత మీకు మళ్ళీ చేతులు ఎత్తి అడుగుతున్నాను, మీ పిల్లల్ని జాగ్రత్తగా వాక్యంలో ఉంచుకోండి అని. సేవకుడుగా మీ కంట్రోల్ మీదే, ఓకేనా? ఎందుకంటే ఇది లైవ్ వెళ్తుంది కాబట్టి నేను ఒకవేళ గట్టిగా కోపమైన ఆ పాస్ గారు అంత కోపస్తుడు అంటారా అనరా? రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే నా గొప్ప బయటకు వెళ్తారు కాబట్టి కొంచెం రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తండి, 2 చేతులు గట్టిగా. నిజం ప్రియులారా, ఈ సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభువారు ఏమవుతున్నారు? మాట్లాడుకుంటున్నారు. వీడు గోడ దగ్గర ఉన్నాడు అనుకుంటున్నాడట, ఓ ఈయన ఒక్కడ కాక ఇంకొకరిని కలిసి నన్ను చంపడానికి తీసుకొచ్చాడు మీనా అనుకుంటున్నాడు. ఎవడు? దొంగడు. ఇంకా తెల్లవారు తెప్పడానికి చూస్తున్నాడంట. చూసిన తెల్లవారు అయిందంట. లోపలికి వెళ్ళి చూసాడట, ఒక్కడే ఉన్నాడు. ఎవరు? సాధు సుందర్ సింగ్. రావే అన్నాడంట. ఏమన్నాడంట? కాదు, రాత్రి ఎవరితో నీకు మాట్లాడుతున్నా లోపల అంటున్నావు, ఎవరు అన్నాడట. అప్పుడు ఈ సాధు సుందర్ సింగ్, నా స్నేహితుడిలే అన్నాడట. నీ ఫ్రెండా? నీకు ఒక ఫ్రెండ్ అన్నాడు ఏంటి అన్నాడు. ఉన్నాడు. మరి ఏంటి కనబడట్లేదంటే, అది నీళ్ళు అడ్డాడు కనబడలే, నాకు కనబడతాడు అన్నాడట. అయితే మరి నేను మీ ఫ్రెండ్ని చూడాలన్నాడట. నా ఫ్రెండ్ నువ్వు చూడాలంటే నాలాగ మోకాళ్ళు వేయాలన్నాడు. నా ఫ్రెండ్ నువ్వు చూడాలంటే నాలాగ నువ్వేం చేయాలా? ఆయన అందరికీ కనబడ్డు. ఎవరైతే కన్నీరు కార్చి తగ్గించుకుంటారో వాళ్ళకి కనబడతాడు. అయితే నాకు చూడాలనుంది నీ ఫ్రెండ్ అని అన్నాడు. చూపిస్తాను. అయితే కొన్ని వదలాలి అన్నాడంట. ఏంటి వదలాలి అన్నాడండి. ఏం లేదు, నా పాపాన్ని అంతా క్షమించాడు,
మరి నీ పాపం క్షమించబడితేనే కనబడతాడు అన్నాడు. అయితే అప్పుడు ఈ సాధు సుందర్ సింగ్ గారిని ఈ దొంగ చేయి పట్టుకొని ఒక కొండ మీదకి తీసుకెళ్ళాడట. ఆ కొండ దించి ఆ కొండలో పెద్ద లోయ ఉందట. ఆ లోయలోకి చూడమన్నాడు సాధు సుందర్ సింగ్ గారిని ఈ దొంగ. ఆయన లోయలోకి చూసారా, ఎన్ని పుర్రులు, ఎన్ని ఎముకలు, ఎన్ని తలలు, ఎన్ని బాడీలు ఉన్నాయో ఇవన్నీ నేను చంపినవే. ఇంత పాపిని నేను యేసయ్య రక్షిస్తాడా అన్నాడట. నేను ఇంత పాపిని, నన్ను యేసయ్య కనబడతాడా నాకు కూడా అన్నాడట. నువ్వెంత ఘోర పాపువైనా నా స్నేహితుడికి గొప్ప ప్రేమ. నువ్వెంత ఘోర పాపువైనా నా స్నేహితుడు ఎలా అంటాడు తెలుసా? ప్రేమించేవాడే. అయితే నన్ను ప్రేమిస్తాడు. ఏం చేయాలంటే ఈ రోజు నుండి నువ్వు చేసిన ప్రతి పాపంలో చచ్చిపోవాలి. ఎలా అన్నాడంట రా అన్నాడంట. అప్పుడు తనతో పాటు ఆ పక్క ఊరికి సువార్తకు తీసుకెళ్ళాడట. ఈయన వెనక ఊరు వెళ్ళాడు. ఎవరండి? దొంగ. సువార్తకి వెళ్తే ఆ ఊరేళ్ళందరూ చూశారట. సాధు గారిని బాగానే ఆహ్వానించారట. ఆ వెనకొచ్చిన విన్నారు కదా దొంగ, ఒక్కొక్కరు పట్టుకొని అంటున్నాడు, రే మా అక్కని చంపావు నువ్వే, నేను చంపేస్తాను అంటున్నారట. మా తమ్ముడిని చంపావు నువ్వేనరా, మా ఊరోళ్ళందరిని చంపావు నువ్వే, ఆ గోతులు చంపావు, ఈ నదులేని చంపేస్తామంటే సాధు గారు అంటున్నారు, వద్దయ్యా అప్పుడు అయిపోయింది, ఇప్పుడు అది చేయట్లేదని. లేదు వదిలేండి అంటే అప్పుడు వెనకొచ్చిన దొంగ అన్నాడంట, చచ్చిపోవడం అంటే ఇదే సాధు గారు, మీరు పక్కకి వెళ్ళండి, యేసయ్య కొరకు నేను చచ్చిపోతాను, యేసయ్య కొరకు నేను చచ్చిపోతాను. అంత దేవుడు నా కొరకు శిలువలో మరణిస్తే నేను ఇంకా ఇదే పాపంలో బ్రతకాలా? వదిలేండి నన్ను, వాళ్ళు నన్ను కొట్టని, నేను వాళ్ళని ఎంత హింసించాను, ఎంత ద్రోహం చేశాను, వాళ్ళ కుటుంబాలను నాశనం చేశాను, ఎన్నో కుటుంబాలు ఏడ్పించాను, ఎంతో మంది భార్యలపై భర్తలు ఏడ్చారు, భర్తలపై భార్యలు ఏడ్చారు, భార్య భర్తలపై పిల్లలు ఏడ్చారు, తల్లిదండ్రులు చంపడం బట్టి ఎన్ని తల్లిదండ్రులు ఆ కన్నీరంతా నాకు తగులుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోవాలి, నేను బ్రతకూడదు. నీ స్నేహితుడు ఎంత గొప్పవాడో తెలుసు అంటే అప్పుడు అంటే యేసు ప్రభువారికి ఆ ఓడ్చే గుణం ఇవ్వడానికి కనిపించారంటే ఈ దొంగ ఎలా మారాడు తెలుసా? యేసయ్య మాదిరి మారిపోయాడట. ఇంకా ఊర్లన్నీ ఆశ్చర్యపోయాడు. ఏంటి మూర్ఖుడు, ప్రాణాలు తీసేసేవాడు, అందరికీ ద్రోహం చేసేవాడు, ఈ రూపాయి దొరికిన తీసుకొని చంపేసేవాడు, కొన్ని డబ్బులు తీసుకొని వదిలేసేవాడు, ప్రాణాలు తీసే హంతకుడు ఇలా మారాడు. ఎవరంటే అదిగో ఆ సాధువుగా చూపించిన స్నేహితుడు. ఈరోజు మనం వెళ్తుంటే చెప్పాలండి, ఫలానా పాస్టర్ గారి ద్వారా దేవుడిని నమ్ముకున్నాను నేను, ఆయన నన్ను చూపించాడు యేసయ్యని. నీ ద్వారా చెప్పాలి తల్లి, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ ప్రాటాలు చెప్పాలి, నీ వీధోలు చెప్పాలి. ఒకనప్పుడు పాపముతో తిరిగిన మనము ఈరోజు మనం వెళ్ళి యేసయ్యని చూపిస్తే ఆయన ద్వారా దేవుణ్ణి ఇందులో చచ్చిపోవాలి. ఎందులో గర్వంలో చచ్చిపోవాలి, ద్రోహంలో చచ్చిపోవాలి, కోపంలో చచ్చిపోవడం అంటే ఎప్పుడైతే మనం అందులో చచ్చిపోతామో మనలో యేసయ్య బ్రతుకుతాడు. మనం లోకంలో చచ్చిపోతే మనలో యేసయ్య బ్రతుకుతాడు. ప్రేమ, కనికరం, సంతోషము, సమాధానం, ఆనందము, దీర్ఘశాంతము, దయాత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ మనలో బతుకుతాయి ప్రియుల. మనలో ఎప్పుడైతే కోపము, దరిద్రం అంతా చచ్చిపోతాం, దాని చోట్లో నిజం తెలుసా, నిన్న ఏంటి ఆ కూర వండి మష్రూమ్ కూర వేశారు. మష్రూమ్ తెలిసి పట్టకూడదు, కృత్రిమంగా తయారు చేసిందని మేము అనుకున్నాం, అరకులో ఒక తయారు చేస్తారేమో. కానీ ఆవిడ ఏం చెప్పిందంటే, మాస్టర్ గారు ఇది మట్టిలోని పుట్టిందండి. ఏంటి మట్టిలోని ఎలా పుట్టింది? అక్కడ కొంత గడ్డి చచ్చిపోతే ఆ గడ్డిలో నుండి ఏం పుడుతుంది? ఆ పొట్టులో మట్టి చచ్చిపోతే అందులో నుండి పుట్టకొక్క పుడుతుంది. చూసారా, సచ్చింది మట్టి, పుట్టింది పుట్టకొక్కు. సచ్చింది నీ పాపం, పుట్టింది జీవం. సచ్చింది నా పాపం, నాలో జీవమైన దేవుడు పుడతాడు. మనం పాపంలో సస్తే అనేక మందిని బ్రతికించే యేసయ్య మనలో పుడతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ బట్టి అనేక కుటుంబాలు బ్రతుకుతాయి.
నువ్వు ఎక్కడికి వెళ్ళి అనేక మంది బ్రతుకుతారు పిల్లలు, అనేక మంది బ్రతుకుతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతారు, ఎందుకంటే నీవు కాదు కానీ నీలో బ్రతికిన యేసు ప్రభువారు. ఆమేన్. మనం ఉజ్జీయ యేసు ఏమన్నాడు? ఉజ్జీయ చచ్చిపోయిన తర్వాత దేవుని దర్శనాన్ని చూడగలిగారు. అంటే దూరదర్శనం చచ్చిపోతే దైవ దర్శనం నీ ఇంట్లో ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు మీకు మీరు చెప్పుకోండి. దూరదర్శనం మా ఇంట్లో చచ్చిపోతే దైవ దర్శనం మా ఇంట్లో ఈ రోజు నుండి దూరదర్శన్ని చూస్తావా? చూడకూడదు, కానీ చూస్తావు చూడు. చూడకూడదు, నువ్వు చూస్తావో చూడ చెప్పాలా. చూడకూడదు అని చెప్పడం నేనే ఈజీగా చెప్పేస్తున్నాను, కానీ నేను చూస్తానా చూడనా? చెప్పండి మీరు. ఎన్నేను వదిలేగలం కానీ టీవీ ఎలా వదిలేస్తాం పాస్టర్ గారు? చెప్పండి చెప్పండి. కూర వండమని మానేస్తాం, వండొద్దంటారా? కూర వండం. మా ఆయన పలకరించొద్దంటారా? పలకరించను. కానీ టీవీ వదిలేమంటే ఎలా పాస్టర్ గారు చెప్పండి? ఆ టీవీయే నా ప్రాణం, ఆ టీవీయే నాకు పుట్టప్పుడల్లా నన్ను ఆదరిస్తుంటది. మా ఆయన మా పిల్లలు వెళ్ళిపోతే నాకు ఇంట్లో ఏం చేస్తుంటది? అది నన్ను పలకరిస్తుంటది, నాతో మాట్లాడుతుంటది, నేను నన్ను ఎంత ఆదరిస్తుంటది. ఆ టీవీ లేకపోతే ఎప్పుడో నేను ఒంటరిదాన్ని పిచ్చిదాన్ని అయిపోతుంది పాస్టర్ గారు. అరే 32 బదులు 24, 32 బదులు 38, 38 తర్వాత 48, 48 తర్వాత 55, 55 నుండి 65, 65 నుండి 85, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలు. ఒక ఆయన అంటాడు ఓనిడా. ఓనిడా అంటే ఓ నీడ 2 కొమ్ములు వేసుకొని కనబడతాం. నీడ అంటే పెద్దది. ఓనిడా టీవీ పెద్దది. నీ ఇంట్లో ఏది ఓనిడా? దాని అక్క అక్కయ్య, దాని చెల్లి సన్సై. సన్సైనా సామ్సంగ్ ఏదోలే మొత్తం చెల్లి. వీళ్ళందరూ చెల్లిలే. ఎవరో ఒక దెయ్యం మన ఇంట్లో. ఆ పెద్ద దెయ్యం బదులు చిన్న దెయ్యం ఏదో ఒకటి ఉంది. పోనీ చిన్నదైన బుల్లిదైన గోడకు పెట్టుకున్నావు కదా. కొంతమంది ఇంట్లో, మా ఇంట్లో అయితే పెద్దది ఉందండి. ఆడు ఈ లోకం దెయ్యం కాదు, పారణ దెయ్యం. ఇవి తెలుసా? అది లేకపోతే మాస్టర్ గారు ఎవరు ఉండరు, మరి ఎవరితో మాట్లాడుకోవాలో. ఆ టీవీ నాకు దైవుడు. దైవ దర్శనం పొందాలంటే దూరదర్శనం ఏమవ్వాలా? దూరం అవ్వడం కాదు, చచ్చిపోవాలి. ఉన్నా వేయను, నేను ఉన్నా వేయను. ఉన్నా నిర్మాణం చేయగలవా? మీరు అలాంటి పరీక్షలు పెట్టకండి పాస్టర్ గారు. అలాంటి పరీక్షలు పెడతారు ఇప్పుడు నుండి రాము. ఏదో మంచి మాటలు చెప్పాలి, కానీ మంచి మాటలు అంటే అమ్మా రాత్రి 12 వరకు సీరియల్ చూసుకోమ్మా, రోజుకి ఎన్ని సినిమాలైనా చూసుకో, ఏమవదు. పరలోకంలో దేవుడికి ఇష్టం సినిమా. లేకపోతే మరి కరుణామయుడు ఎందుకు తెస్తాడండి? సినిమాలో దేవుడికి ఇష్టం లేకపోతే కరుణామయుడు ఎందుకు తెస్తాడు? సినిమాలో ఇష్టం లేకపోతే దయామయుడు ఎందుకు తెస్తాడు? సినిమాలు ఇష్టం లేకపోతే ఏంటి ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఎందుకు తెస్తాడు? ఇదొక వాదన. మంచిదే సార్. దానిలో ఏమవ్వాలి మనము? ఎందులో 3 విషయాలు చెప్పండి. 1, 2, 3. ఇందులో ఏమవ్వాలి? చచ్చిపోవాలంటే ఏం చేయాలి? చచ్చిపోవాలంటే ఏం చేయాలండి? చచ్చిపోవడం అంటే తెలుసండి, ఒక మనిషికి ఏది ఇష్టమో అది ఇవ్వలేదు అనుకుంటే అందులో చచ్చిపోయినట్టే. అది పక్కనే ఉంటుంది. ఏమండి మీకు తెలుసా? కొందరు షుగర్ వచ్చిన వాళ్ళకి పక్కన స్వీట్లు పెడతారు. పాపం వాళ్ళు అందులో ఏమైపోతున్నారు? చూస్తున్నారు, తినడానికి అవ్వదు. ఏమైనట్టు? గట్టిగా చెప్పండి అమ్మ, గట్టిగా చెప్ప. నిన్న మీటింగ్లో వాళ్ళు 16, 17 మేకపోతులు వేశారు. నాకు ఈ గాలి బీడర్ తీస్తారు. ఎంత మేకమాసం తెచ్చి అక్కడ పెట్టారు. అందులో ఏమైపోతున్నాను? అందులో ఏమైపోతున్నాను? చచ్చిపోతున్నాను. అదే చచ్చిపోవడం అంటే. ఏదో అంటే తినాలని ఉంది, తినకూడదు, తినవదు అంతే. బాగా అర్థమైపోయింది చెల్లికి. ఎందుకంటే దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి మనం అందులో యేసు ఏమయ్యాడు? ఉజ్జియా చచ్చిపోయిన తర్వాత దైవ దర్శనాన్ని చూడగలిగాడు. ఎవరి దర్శనం? దైవ దర్శనం ఎలా చూడగలిగాడు? 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటగా వ్యక్తిలా చూస్తాం దేవుడిని. దేవుడు మనకి ఎలా ఉంటాడు? వ్యక్తిలా కనబడతాడు. నీతో పాటు నడుస్తుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటాడు, నీతో నడుస్తుంటాడు. నాతో వచ్చారు కదా ఎవరు, నేను మీటింగ్కి వచ్చారు 3 రోజులు, అరకు మీటింగ్. ఎవరు? చందు, ఎవరమ్మా? సతీష్. వాళ్ళకి ఒక రూమ్లో ఉన్నారు. పాప మా రాత్రి అంతా వాళ్ళు పడుకోలే. ఎందుకు పడుకోలేదంటే ఆ స్టేజ్ మీద దెయ్యాలను చూశారు వీళ్ళు. స్టేజ్ మీద దెయ్యాలు పడిపోతుంటే దబా చూశారు. రాత్రి వచ్చారు, లైట్లు వేసుకున్నారు, కానీ వాళ్ళకి నిద్ర రావట్లేదు. ఇలా తలుపు పడుకున్నాడు ఎవడో, ఇదే సతీష్ తలుపు పడుతున్నాడు. రాత్రి అంతా వాళ్ళకి నిద్ర లేదు. తెల్లవారులు వచ్చి అన్నారు, అయ్యారు రాత్రి అంతా నిద్ర లేదని అమ్మగారితో చెప్పారు. మరి ఏంటైనా లోపల ఉన్నాం కదా, మేము ప్రార్థన చేస్తున్నాం కూడా, మాకు లేపచ్చు కదంటే, ఏం లేపడానికి కూడా గెడ తీసుకొని వచ్చేస్తున్నాడు. గడబడలా అంటే నడిచినట్టే ఉన్నాడు. ఏంటి ఇది? నడవడం అంటే దెయ్యమే నడుస్తుంటే మరి దేవుడు నడుస్తాడు. దెయ్యం నీతో వస్తుందని జ్ఞాపకం వస్తుంటే, తెలిసిపోతుంటే ఏంటంటే గడ లోపల చేయిపెట్టి తీసేస్తున్నాడట. ఏంటి ఈ తలుపు దగ్గరికి వచ్చి తలుపేసేస్తున్నాడట. పాపం వీడు వెళ్తానంటే అడిగి కాలు పట్టు లాగేస్తున్నాడట, ఈడు లాగేస్తున్నాడట. ఏడు చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఏంటి ఆ తెల్లవారు చూడాలని బాగా మంచిది. నేను పాస్టర్ గారికి వస్తే ఇలాగే ఉంటది, అక్కడ కనబడుతుంటే ఇలాగే ఉంటుంది. అయ్యో బాబోయ్ పాస్టర్ గారు ముందు ఇటు నుండి వెళ్తున్నప్పుడు దెయ్యాలు ఎలాగంటారు చూస్తాను పాస్టర్ గారు అన్నాడు. ఎవరు? చందు. ఆ దెయ్యం ఎలాగంట చూస్తానైనా అన్నాను. చూస్తాం పాస్టర్ గారు అన్నాడు. చూస్తా అయితే రా చూడు రాత్రి. నిజంగా ప్రియులారా, దేవుని సన్నిధిలో అలాగంటది. ఆడే నడుస్తున్నప్పుడు మరి భూమిని ఆకాశాలు సృష్టించిన దేవుడు మనతో నడిచే స్థితి నువ్వు చూస్తావు. నువ్వు రోజు చెప్పగలవు, నాతో యేసయ్య నడుస్తున్నాడు, నాతో యేసయ్య దీవిస్తున్నాడు, నాతో యేసయ్య మాట్లాడుతున్నాడు, నా పక్కనే ఉంటున్నాడు. నేను అది అనుభవించగలుగుతాను. ప్రార్థన చేసుకుని స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు నా పక్కనే ఉంటాడు. ఇదిగో వీళ్ళకి చెయ్యంటే వాళ్ళకి చేయేస్తాను. అందులో ఉన్నట్టు బలహీనత పారిపోతుంటాను. లేకపోతే నా చేయేస్తే ఆడిలాగే ఉంటాడు కర్రలాగా. ఎందుకు? మనసే ఏటి చేయదు. ఏసై చేయలితే అందులో దురాత్మ ఏమైపోద్ది, అందులో రోగం ఏమైపోద్ది, అందులో జబ్బు ఏమవుతుంది, పారిపోద్ది. సో కాబట్టి ఆయన చెప్తుంటాడు, మన చేయితో పాటు ఆయన చేయేస్తుంటాడు. అంటే మనం నడుస్తుంటే ఆయన ఏమవుతాడు? నడుస్తాడు. ఈ దర్శనాన్ని చూడగలుగుతాడు. అంటే ఏ దర్శనము? నీతో యేసయ్య ప్రత్యేకంగా నడవడం చూస్తావు. ఆయన ఒక వ్యక్తిలాగా నిన్ను కాపాడడం చూస్తావు. నీ భర్తని ఎలాగైతే నడిపిస్తుంటాడో, నీ తండ్రిని ఎలాగైతే నడిపిస్తుంటాడో, నీ అమ్మని ఎలాగైతే నడిపిస్తుంటారో, నీతో స్నేహితులు నీతో పక్క నుండి ఎలాగైతే నడుస్తూ ఉంటారో, యేసయ్య కూడా అంతే మన పక్క నుండి నడిపిస్తాడు. ఇది ప్రత్యక్షత. ఇది ఏంటిది? ప్రత్యక్షత, వ్యక్తిగా ప్రత్యక్షత. రెండవదిగా దర్శనము. రెండవది ఏంటో తెలుసా? గొప్ప వెలుగుని చూడగలుగుతావు. ఎప్పుడు వెలుగుని చూడగలుగుతావు. ఎంత చీకట్లోకి వెళ్ళినా నీకు అక్కడ వెలుగు కనబడుతుంటుంది. ఆ వెలుగైన దేవుడు నేను నడిపిస్తూ ఉంటాడు. మూడవ ప్రత్యక్షత ఏంటో తెలుసా? రేపు దాని గురించి చెప్పుకుందాం. మూడవది స్వరం వినబడుతుంది. ప్రతి దగ్గర నీకు యేసయ్య స్వరం వినబడుతుంది. ఇప్పుడు దెయ్యాల స్వరాలు ఎలా వినబడతాయో రేపు దేవుని స్వరం కూడా అలాగే వినబడుతుంది. దైవ దర్శనం ఉన్నోడికి దేవుని స్వరము వినబడుతుంటది. ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ చెయ్యి, ఇక్కడ చెయ్యి చాపు, ఇక్కడ మాట్లాడు, ఇక్కడ అడుగు, ఇక్కడ ఎలా చెయ్యి, ఇక్కడ అలా చెప్పు. వాడి జీవితంలో ఏం జరుగుతుందో ప్రతిదీ స్వరం వినబడుతుంటది. అంచేత నేను చెప్తుంటాను ఏంటంటే, వాక్యం చెప్పేటప్పుడు ఎవరు నన్ను డిస్టర్బెన్స్ చేయకూడదు. ఎందుకంటే ఆ స్వరం ఈ చెవిలో వినబడుతున్నప్పుడు ఈ నోట్లో నుండి ఆ మాటలు వస్తుంటాయి. ఈ స్వరం ఎప్పుడైతే ఆగిపోతుంటుందో నేను ఆడే మాటలన్నీ వ్యర్థమే. నేను 2 గంటల ప్రసంగం చేయని అది వ్యర్థమే. ఆ స్వరం వచ్చినప్పుడు ఆ మాట ఏదైతే వస్తుందో అప్పుడు జీవితాలు మారిపోతుంటాయి. ఆ స్వరం వినబడుతుంటుంది. ఇది ప్రత్యక్షత. ఇది దైవ దర్శనం. దైవ దర్శనంలో 3. 1 వ్యక్తిగతంగా నీతో నడుస్తాడు. 2వది వెలుగుతో నింపుతాడు. 3 ఆయన స్వరము నీ చెవికి ఆయన స్వరం వినబడతాడు. నీ చెవి ఆయన స్వరం వినబడతాడు. నీ స్వరం వినబడుతుంటుంది. యేసయ్య స్వరం. నువ్వు వంట చేస్తున్న స్వరం వినబడుతుంది. నువ్వు బట్టలు ఉతుకుతున్న స్వరం వినబడుతుంది. నువ్వు ఏ పని చేసినా దేవుని స్వరం వినబడుతుంటుంది. నువ్వు తప్పు నడకలు నడుస్తుంటే ఆ స్వరం వినబడుతుంది. ఆ తెల్లకమ్మా అని వినబడుతుంది. నువ్వు దాన్ని ఆగిపోయావా మేలుకుంటావు.
ఒకవేళ మా స్వరం ఏంటో అనుకొని వెళ్ళిపోయావా, అక్కడ నష్టపోతావు. వీళ్ళతో స్నేహం చేయకమని వినబడుతుంటది, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకని వినబడుతుంటది. నిజం ప్రియులారా, దేవుడు ప్రతిదీ ఆయన స్వరంతో మనతో మాట్లాడే దేవుడు. ఆయన లాంటి స్నేహితుని భూమి మీద ఎవరికి, మనకు దొరికినట్టు ఎవరికి దొరకలేదండి. ఏ జన్మకి మనకు దొరికినట్టు దేవుడు ఏ జన్మకి దొరకలేదు. నీతో మాట్లాడతాడు. కొంచెం ఆయనకి ఆ చెవి నువ్వు ఇవ్వగలిగితే నువ్వు పని చేయాలా వద్దని చెప్తుంటాడు. మెల్లనైన స్వరం నీ చెవి దగ్గర వినబడుతుంటదని. రాత్రి నువ్వు పడుకున్నప్పుడు కూడా నీకు స్వరం వినబడుతుంది. అమ్మా వేసి ప్రార్థించే. 1 గంటప్పుడు నీకు స్వరం వినబడుతుంటుంది. నువ్వేమనుకోండి తెలుసా, ఏ దెయ్యం నన్ను లేపిందో ప్రభా తాత్రం అని ఇంకా దొప్పటి ఏం చేస్తావు, ఇంకా దొప్పటి గట్టిగా చెప్పాలి, ఇంకా దొప్పటి మిసిగేస్తుంటావు. అమ్మా నాకు దెయ్యం లేదు. దేవుడి సన్నిధిలో ఉన్న నీవు దేవుని బిడ్డగా నీ దగ్గర దెయ్యం ఎందుకు వస్తుంది చెప్పండి? దెయ్యం అనుకుంటేనే దెయ్యం వస్తుంది. నువ్వు దేవుడు అనుకుని పడుకుంటే దేవుని దర్శనాలు వస్తాయి. నిజం ఏంటి? మన ఇంట్లో మా నాన్నతో కలిసి పడుకున్నప్పుడు మన నాన్నే ఉంటాడు, కానీ వేరేవాడు రాడు కదా. వేరేవాడు వస్తాడా? రాడు. మన నాన్నే ఉంటాడు. నీవు ఆ ధైర్యంతో ఏం చేస్తావు? మా నాన్న మీద చేసుకొని పడుకుంటావు. నీ నాన్నే నీ పక్కన ఉంటాడు. అలాగే యేసయ్య మన తండ్రితో మనం ఉన్నప్పుడు మన తండ్రి మనతో ఉంటాడు, కానీ వేరేవాడు అక్కడికి రాలేడు. మన నాన్న మన ఇంట్లో ఉంటుండగా వేరేవాడు మన ఇంట్లోకి అడుగు పెట్టలేడు. ప్రియులారా, అడుగు పెట్టలేడు. మన తండ్రి మనతో ఉంటాడు, యేసయ్య మనతో ఉంటుండగా ఏ దెయ్యం మన ఇంట్లోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే ఆయన మోసం చేసేది మనలోకి నీ మనసు నిన్ను మోసం చేస్తుంది, నీ మనసే నిన్ను మాయ చేస్తుంది. అమ్మో దెయ్యం అంటుంది కాబట్టి ఉన్న దేవుడిని పక్కకు తోసేస్తున్నావు. నీ మనసు ఏం చేస్తుంది? దెయ్యం నమ్ముతుంది కాబట్టి ఆ దెయ్యమే నీ పక్కన వచ్చి కూర్చుంటుంది. కాబట్టి నీ మనసును ముందు సరి చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. దర్శనం ఏంటి? 1 వ్యక్తిగతంగా నీకు ఈ నెల నడిపిస్తాడు. దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఒక తండ్రి పిల్లలు నడిపించిన రీతిగా నిన్ను నడిపిస్తాడు. ఖచ్చితంగా నడిపిస్తాడు. నువ్వు నిజంగా నీ ఉపవాస ప్రార్థనలు అడుగు, ప్రభా నా చేయి నీకు అందిస్తున్నాను, ప్రభా నా చేయి పట్టుకొని నడిపించి. రెండవది ఏంటి? చీకట్లో నడిపించడు, వెలుగులోనే నడిపిస్తాడు. ఒకవేళ నీ ఇంట్లో చీకటి వచ్చినా దాన్ని వెలుగుగా మారుస్తాడు. మూడవది ఏంటి? ఏ స్వరము నీకు వినబడదు, నీ తండ్రి స్వరమే నీకు వినబడేటట్టు చేస్తాడు. ఆమేన్, 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 ఆమేన్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? ఏమండి, నా పిల్లలకి నా బండి స్వరం తెలుసు. ఏంటి ఎక్కడ డుడ్డు అంటే మా డాడీ బండి అంటారు. బండి స్వరమే పిల్లలకు తెలిసిపోతే మరి యేసయ్య స్వరం మనకు తెలియదండి? తెలుసా తెలీదా? 100 మందిలో ఉన్నా మీ నాన్న స్వరం మీకు తెలుసా లేదా? అంతవరకు మీకు 1000 మందిలోకి రండి, నా మాట వినగానే మీకు తెలిసిపోతే లేదా? గట్టిగా మాట్లాడడం మా పాస్టరే అంటే గట్టిగా మాట్లాడినాడు మా పాస్టరే. అంత గట్టిగా ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన అక్కడికే. నిజం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎక్కడ పడుకున్నా, ఏం చేసినా ఈ మాటలు రాత్రులు ఇవి కూడా మీకు వినబడుతుంటాయి. మా పాస్టర్ గారే నాకు, మీరే వచ్చారు పాస్టర్ గారు మా ఇంటికి. ఒక ఆవిడ చెప్తుంటే, మీరే వచ్చి నన్ను తిట్టారు పాస్టర్ గారు, మీరే వచ్చి మమ్మల్ని తిట్టారు, మీరే వచ్చి మమ్మల్ని ఆపదలు పడిపోతే లాగారు పాస్టర్ గారు. అంటే నేను కాదు తల్లి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చింది మీ పాస్టర్ గారు కాదు. ఎందుకంటే ఆయన మీద నీకు నమ్మకం ఉంది కాబట్టి పాస్టర్ లాగా ఆయన నీకు కనబడతాడు. కానీ మీ పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చే కెపాసిటీ మీ పాస్టర్ గారికి లేదు. ఎక్కడికైనా వచ్చే కెపాసిటీ ఎవరికి ఉందంటే యేసయ్యకి ఒక్కరికి. నువ్వే మూల పడుకున్న నీ దగ్గరికి వస్తాడు. ఎందుకు పాస్టర్ గారిని అమ్మ నాన్నని చూపిస్తాడంటే, అమ్మ అంటే మనకి ఇష్టం కాబట్టి అమ్మలా కనబడతాడు, నాన్న అంటే ఇష్టం కాబట్టి నాన్నలా కనబడతాడు. పాస్టర్ గారు ఇష్టమైతే ఎప్పుడు మన ఇంట్లో పాస్టర్ గారు తిరిగినట్టే కనబడతాడు. అలాగే మేము డానియల్ పాస్టర్ గారు రోజు వచ్చేస్తున్నారు అనుకోకండి, మీ ఇంటికి నేను రాలేను. ఎందుకంటే ఇది మనిషి ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. దేవుడు ఆత్మ నువ్వెవరిని మనసులో ప్రేమిస్తావో ఆ వ్యక్తి నీ మనసులో కనబడతాడు. ఎందుకంటే ఆయన్నైతే నువ్వు నమ్ముతావు కాబట్టి. ఆయన్నైతే ఎవరు చెప్పినా నమ్మవు, ఆయన వచ్చి చెప్తే ఏం చేస్తావు? నమ్ముతావు కాబట్టి ఆయన రూపంలో నీకు దేవుడు కనబడతాడు. ఇది మాత్రం గమనించండి.
ఇది ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఎవరైనా కనబడితే ఆయన మాట అయితే నువ్వు నమ్ముతావు కాబట్టి ఆయనలాగా నీకు కనబడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఒకటి వ్యక్తి దర్శనం, రెండవది వెలుగు, మూడవది ఆయన స్వరం. ఏ దర్శనం ఇది? దైవ దర్శనం. కావాలా ఇది కావాలంటే ఏం చేయాలా? కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ పేర్కోసుకుంటాం చెప్పండి? ఆ ప్రభా నాలో ఉన్న గుణాలు ఏమైపోవాలా? చచ్చిపోవాలి. నాకు దాని మీద ఆశ ఉంది, కానీ అది తీసేపోవాలి. అది అన్నిటికీ నా జ్ఞాపకంలోకి రాకూడదు. పోవని ప్రార్థన. లేచి నిలబడదాం, చివరి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, రెండు చేతులు పైకి ఎత్తుదాం ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా.